ఈ సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము ఆదికాండము 24వ అధ్యాయము 7వ వచనములో ఉన్న ఒక మాటను ఈ దినం మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఆ మాటను చదువుకుందాం. అందరూ తెరిచి ఉంచండమ్మా. ఆదికాండము 24వ అధ్యాయము 7వ వచనములోని ఒక మాట. నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాటలాడి, నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. హల్లెలూయా. ఇక్కడ మనం ధ్యానం చేసుకోబోయేటువంటి మాట, పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడ నుండి నీవు నా కుమారుడికి భార్యను తీసుకొని వచ్చేదవు అనే మాటలో నుండి మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 2 నిమిషాలు తలలో ఉంచండి. ప్రభు సహాయం కొరకు అర్థిద్దాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన సజీవమైన శ్రేష్ఠ నామానికి నాయన స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రభువా మీ సన్నిధిలో మేము సమకూర్చబడి ఉన్నాం. మీ గడప యొద్ద, మీ ద్వారబంధము యొద్ద మీ వాక్కు కొరకు కనిపెట్టుకుని ఉన్నాం. దేవా, మా దేవుడు అని ఎరిగి సమస్తమునకు మూలమని, మేము సజీవంగా ఉండుటకు కారణమని మీ ఘననామమును ఇంతవరకు ఆరాధించాం తండ్రి. మీ మాట మమ్మను బ్రతికిస్తుందని ఎరిగి మీ మాట కొరకు వేచి ఉన్నాం. కరుణా సంపన్నుడా, దయాదాక్షిణ్య పూర్ణుడా, మమ్మను మీ ఆత్మ స్వాధీనమందు ఉంచండి. ప్రకటిస్తున్నటువంటి నన్ను మీ ప్రకటనలు, మీ వాక్కు ప్రకటించడానికి వాక్ శక్తిని నాకు అనుగ్రహించండి. అధికారపూర్వకమైన బోధను నాకు అనుగ్రహించండి. మనుష్యులను సంతోషపెట్టువారము కాక మిమ్మును మాత్రమే మీరు అప్పగించినటువంటి సంఘాన్ని నీ వద్దకు చేర్చు నిమిత్తము ఆసక్తిని, ఆరాటాన్ని కలిగిన వారమై నీ ఎదుట యథార్థంగా బోధించడానికి మీ కృపను దయచేయమని, సమస్త విధములైన అక్రమము యేసు నామములో లయపరచుమని, సమస్తమును క్రమముగా మర్యాదగా నీ ఎదుట మేము నిలిచి సమస్తమును జరిగించుటకు ఆత్మశక్తిని దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము తన పెద్ద దాసుడు అనబడేటువంటి ఎలియాజరుతో చెప్తున్నటువంటి మాట ఏమి చెప్తున్నాడు అంటే, పరలోకపు దేవుడు అగు యెహోవా, పరలోకమందున్న దేవుడైనటువంటి యెహోవా నీకు ముందుగా తన దూతను పంపుతాడు. నీవు నా కుమారునికి భార్యను అక్కడ నుండి తెస్తావు. ఇప్పుడు దేవాది దేవుడు అబ్రహామును తన స్వజనం దగ్గర నుంచి, తన జన్మభూమి దగ్గర నుండి, తమ బంధు వర్గాల యొద్ద నుండి పిలిచి కనాను దేశంలో ఆయనను స్థిరపరిచారు. హల్లెలూయా. అయితే కుమారుడైనటువంటి ఇస్సాకు వివాహ వయసు వచ్చింది. ఆయనకు వివాహం చెయ్యాలని తండ్రి తలంచి, ఆ తండ్రి చేస్తున్నటువంటి లేదా ఆ తండ్రి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు అంటే చాలా ప్రేమ, దేవుడు అంటే చాలా ఇష్టం, దేవుడు చిత్తం తప్ప, దేవుని ఇష్టం తప్ప మరేది చేయకూడదని దేవుని మీద ఆశ పెట్టుకుని దేవునికే ప్రధానమైనటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి వాడు అబ్రహాం. ఈ అబ్రహాము దైవ నడిపింపుతో ఏమని మాట్లాడుతున్నాడంటే, తన పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎలియాజరు, నీవు నా కుమారుడికి భార్యను నా స్వజనము యొద్ద నుండి తీసుకురావాలి. ఈ కనానీయులలో ఎవరిని కూడా నేను నా కుమారుడికి భార్యగా చేసుకోను. ఏ అంటే, దేవుడు నాకు ఒక నడిపింపు ఇచ్చారు, నేను దేవుని చూస్తున్నాను, దేవుని మీద ఆధారపడుతున్నాను కాబట్టి ఆ దేవాది దేవుడు నాకు ఒక నడిపింపును అనుగ్రహించారు. ఆ విషయంలో నిన్ను నేను నా స్వజనం యొద్దకు పంపిస్తున్నాను. ఎలా వెళ్ళాలి, ఎవరు, ఎలా తీసుకురావాలి అని ఆలోచించాల్సినటువంటి అవసరం నీకు లేదు. మన దేవుడు పరలోకమందున్న దేవుడు, హల్లెలూయా,
ఆయన దూతను నీకు ముందుగా పంపుతాడు. హల్లెలూయా. నీవు నా కుమారుడికి భార్యగా ఆ అమ్మాయిను తీసుకొస్తావు. ఎవరి సహాయంతో? దేవుని దూత సహాయముతో, లేదా దేవుని సహాయంతో, లేదా దేవుని నడిపింపుతో. హల్లెలూయా. ఇక్కడ జరిగినటువంటి సందర్భం చాలాసార్లు మనం విన్నాం. జరిగిన సందర్భం మనం చాలాసార్లు విన్నాం. అయితే ఈ కోణమును దేవుడు ఈ దినం కొరకు ఉద్దేశించడం జరిగింది. ఇప్పుడు దేవుని వాక్యంలో పరలోకమందున్న యెహోవా ఆయన దూతను నీకు ముందుగా పంపుతాడు. పరలోకమందున్న దేవుడు, మన దేవుడు ఎక్కడున్నాడు? పరలోకమందున్న దేవుడగు యెహోవా. ఆయన పేరేం పేరు? యెహోవా. ఆయన ఎవరు? యేసు. ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఇప్పుడు యోసేపు ఏమన్నాడు? కలల భావము తెలియచేయుట దేవుని అధీనమే కదా. ఆయన ఎక్కడున్నారు అంటే పరలోకమందున్న దేవుడు. అలాగే దానియేలు ఏమంటాడు? మర్మములు బయలుపరచు దేవుడు పరలోకమందు ఉన్నాడు. ఇప్పుడు మన దేవుడు ఎక్కడుంటారు? పరలోకములో ఉంటారు. ఆ పరలోకములో అత్యున్నతమైనటువంటి సింహాసనమందు ఆసీనుడైన దేవుడు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడు పరలోకంలో ఉన్నారా? మన దగ్గర లేరు, మన మధ్యలో లేరు. అమ్మా, ఎక్కడున్నారు? మన మధ్యలో. ఎవరైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును ఏకీభవిస్తారో అక్కడ నేను వారి మధ్యలో ఉంటాను. హల్లెలూయా. ప్రధానమంత్రి మన మధ్యలో ఉంటాడేంటి? చూడడానికి సరిపోతామా ఆయన్ని? మరి ముఖ్యమంత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఆయన చూడాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళందరూ తలదన్నగలిగేటువంటి దేవుడు ఎక్కడున్నాడు? పరలోకమందున్నాడు. వీళ్ళందరినీ ఏర్పాటు చేసిన దేవుడు ఎక్కడున్నాడు? పరలోకమందున్నాడు. అదే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎవరి నిమిత్తం కూడుకున్నామని ఎరిగిన దేవుడు మనం మధ్యలోనికి దిగి వచ్చారు. మనము చేయు స్తుతుల మీద మన మధ్యలో ఆయన ఆసీనుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే మన పక్షముగా ఉన్నవాడు, ఆయనే మనల్ని నడిపించేవాడు. ఆయన దూతల చేత మనకు సహాయమును అనుగ్రహించగల దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ అబ్రహాం ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎలియాజరు పరలోకమందున్న దేవుడు ఆయన దూతను నీకు ముందుగా పంపుతాడు. ఇప్పుడు ఆయన దూతను నీకు ముందుగా పంపుతాడంటే దాని అర్థం ఏంటి? ఆయనే నీకు ముందుంటాడు. హల్లెలూయా. ఆయనే నీకు మార్గాన్ని చూపిస్తాడు. ఆయనే నీ కార్యాన్ని సఫలపరుస్తాడు. ఆయన కార్యసిద్ధి కలుగు చేయువాడు. హల్లెలూయా. ఆయన పరలోకమందు ఉన్నను, భూలోకమందు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనం అనుకోవచ్చు ఒకవేళ దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అభయ హస్తం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు అంటే, నా కుమారుడికి వివాహం చెయ్యాలి, ఆ వివాహం విషయంలో, ఆ భార్య విషయంలో నా దేవాది దేవుడు ఆయన దూతను పంపి నా యజమానుడికి సహాయం చేస్తానన్నాడు అని అబ్రహాము అనుకోవచ్చు. ఎలియాజరు కూడా నా దేవుడు నాకు ముందుగా వచ్చి నా యజమానుడు కుమారుడైనటువంటి ఇస్సాకుకు భార్యను కనుపరుస్తాడు అని అనుకోవచ్చు. అంటే దీనిలో మీరేమనుకుంటున్నారు? అమ్మాయిని తీసుకొచ్చి ఎదురుగుండా పెడతాం. మనం చాలా విషయాల్లో మన అంచనాలు ఇలాగే ఉంటాయి కదా. దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ప్రాసెస్ ఏముండదు. ఇంకా ప్రాసెస్ నువ్వు చేయాల్సింది, నేను చేయాల్సింది ఏముండదు. పెళ్ళి చేస్తానన్నాడంతే, అమ్మాయిని తీసుకొచ్చి ఇస్సాకు పక్కన నిలబెడతాడు అనుకుంటే పొరపాటు. వాగ్దానం ఇచ్చాడంతే, వాగ్దానం నెరవేర్చి చూపుతాడు అని కాళ్ళు చేతులు ముడుచుకుచ్చుంటే పొరపాటు. ఇప్పుడు ప్రభువు చెప్తున్న మాట ఎలా ఉంది? పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరుతో ప్రభువు చెప్తున్నటువంటి మాట, ప్రభువు మాటగా అబ్రహాం అతనితో చెప్తున్న మాట ఎలా ఉంది? పరలోకమందున్న దేవుడు నీకు ముందుగా ఒక దూతను పంపుతాడు. ఆ దూత నిన్ను సేద ఎక్కడ తీసుకెళ్తుంది? ఎక్కడ తీసుకెళ్తుంది? అమ్మాయి దగ్గర తీసుకెళ్తుంది అని అన్నాడు. ఇప్పుడు మనం అజ్ఞానులు అయితే ఏమనుకుంటా ఉంటే సేద అమ్మాయి దగ్గర నడుచుకుని వెళ్ళిపోతాడు. ఎవరు
ఎలియాజరు. ఇక్కడ ప్రయాణం మొదలెడితే అమ్మాయి దగ్గర ఆగుతాడు, ఇంకెక్కడ ఏమి చేయడు. సేవ నిమిషాల్లో, క్షణాల్లో, కనురెప్పాట్లో అయిపోద్దని మనం అనుకుంటాం. కానీ ఏం జరిగిందో తెలుసా? మొట్టమొదటిగా ప్రార్థన చేసుకున్నాడు, ప్రయాణాన్ని ప్రారంభించాడు, ఒంటెలను సిద్ధపరుచుకున్నాడు, ఒంటెలకు సంబంధించిన మనుష్యులను సిద్ధపరుచుకున్నాడు. అతను అబ్రహాము ద్వారా బంగారాన్ని, వెండిని, వెలగలిగినటువంటి వస్త్రాలను సమకూర్చుకున్నాడు. ఒంటెలు ఆహారమును వీటిని అన్నిటిని మోస్తున్నాయి. ఇప్పుడు ఎలియాజరుతో పాటు ఇంకా పనివారు అందరూ స్టార్టింగ్ ప్రార్థన చేసుకుని ప్రయాణం కట్టారు. ప్రార్థన చేసుకున్నారు లేదా? కంగారు పడిపోయారా? ఓయ్ మా దేవుడు ఆయన దూతనే నాకు ముందుగా ఉంచుతాడు. ఇక్కడ గుర్రం ఎక్కి అక్కడ దిగుతావా? ఇక్కడ గుర్రం ఎక్కి అక్కడ దిగుతావా? ఒంటెలను సిద్ధపరుచుకున్నారు, అక్కడ ఇవ్వాల్సినటువంటి వెండి, బంగారము, వస్త్రాలను సిద్ధపరుచుకున్నారు, తినుబండారాలను సిద్ధపరుచుకున్నాడు. ప్రయాణం కొరకు సమస్తాన్ని సిద్ధపరుచుకుని వెళుతూ ఉన్నారు. అంటే దేవుని మాట ఉన్న సమస్త సిద్ధపాట్లు ఉంటాయా? ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. సిద్ధపరుచుకుని వెళుతూ అలాగ ప్రభువు నడిపిస్తున్నంతసేపు వాళ్ళు నడుస్తున్నారు. ఆ ఊరికి వచ్చారు. బెత్తుయేలు అనబడేటువంటి ఆ వ్యక్తి ఊరు లేదా అబ్రహాము యొక్క స్వజనం యొద్దకు వచ్చారు. వచ్చేటప్పటికి అక్కడ కూడా ప్రార్థన చేస్తున్నాడు ఎలియాజరు. ఏమని చేస్తున్నాడంటే, ప్రభువా మరి నాకు ముందుగా మీ దూతను పంపించావు, నీకు స్తోత్రం నాయనా. మరి ఈ బావి దగ్గరకు చాలామంది అమ్మాయిలు వస్తారు. అయితే నీవు నా యజమానుడు కుమారుడు కొరకు ఏ అమ్మాయిని సిద్ధపరిచావో ఆ అమ్మాయి నాకు ఎదురు పడడానికి సహాయం చెయ్యి. నేను ఒక సూచనను అడుగుతున్నాను నాయన. ఆ అమ్మాయి నాకు నీళ్లు చేదిపోయడమే కాకుండా నా ఒంటెలకు కూడా నీళ్లు చేదిపోస్తే నేను ఆ అమ్మాయిని ఇస్సాకు కొరకు నీ ఉద్దేశించిన భార్యని గుర్తుపట్టుకుంటాను నాయన, కృపచూపు ప్రభువా అన్న మాట ఇంకా నోట్లోనే ఉంది. అంతే. భుజం మీద కడవ పెట్టుకుని చక్కనిది, సౌందర్య రాశి, కన్యక, యథార్థంగా బ్రతుకుతున్న అమ్మాయి, యవనస్తురాలు, కడవ పెట్టుకుని ఇంకా ఆయన నోట్లు ఏముంది? మాట ఉండగానే కడవ పట్టుకుని కడవని భుజం మీద పెట్టుకుని నీళ్ల కోసం బావి దగ్గరికి వచ్చింది. అప్పుడు ఎలియాజరు పరిగెత్తుకుని వెళ్ళాడు అమ్మాయి దగ్గరికి. కరెక్ట్గా ప్రభువుని అడగగానే అదృశ్యముగా ఉన్నటువంటి దూత చేస్తున్నటువంటి క్రియ ఇది. అదృశ్యంగా ఉన్న దూత చేస్తున్న క్రియ. మనం అనుకోవచ్చు ఎంత అవసరం ఏంటంటే ఒంట్లుతో వెళ్ళడం, మనుషులు వెళ్ళడం, ఒంట్లో ఆహారం పట్టుకుని వెళ్ళడం, మళ్ళీ ఇంత నడవడం, మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళడం, ఇంత అవసరం ఏంటండి? దేవాది దేవా, నువ్వు నమ్మదగిన దేవుడు, ఆ అమ్మాయిని ఇస్సాకు దగ్గర తీసుకురావచ్చు కదా అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. ఇక్కడ నేను చెప్పేదానికి ప్రతిదానికి అర్థం ఉంది, పరమార్థం ఉంది. నెక్స్ట్ మీకు సింక్ అవుద్ది అనమాట. అంటే చాలా సందర్భాల్లో ఇలా చేసేయచ్చు కదా ప్రభువా, అలా చేసేయచ్చు కదా, ఎలాగైతే చాలా ఈజీగా ఉండును కదా, ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చేస్తే బాగుండు కదా, మధ్యలో ఈ రాయబారాలు లేకుండా. ఒక ప్రాసెస్ ఉంటుంది. హల్లెలూయా. దేవాది దేవుడు ఎలియాజరుకు ముందుగా దేవదూతను పంపినను కొంత ప్రాసెస్ అంటూ జరగాలి. అది మన విశ్వాస పరీక్ష ఉండాలి. మనము నడుస్తామో నడమో మనకి కూడా ఏముండాలి? మనం నడవాలి కదా. ఒక మనిషిని కూడా అబ్రహాము పంపడంట, పరలోకమందున్న దేవుడు అంట దూతను పంపుతాడంట. నాకు కనబడి మనిషి ఉంటే కొంచెం బాగుంటుంది, కానీ కనబడని దూత ఉంటే నాకేంటి? కనబడిన దూత నాతో మాట్లాడద్దా? కనబడిన దూత నేను పలకరిస్తే పలుకుద్దా? కనబడిన దూత నేను ఇలా ప్రశ్న అడిగితే సమాధానం చెప్పేయగలదా? కనబడే మనిషి కావాలి నాకు అని అనుకోకూడదు. కనబడే మనిషికి
మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నప్పుడు సమాధానం చెప్పే మనిషికి అదృశ్యముగా ఉన్న దూతకి చాలా తేడా ఉంటుంది. అదే మన పరీక్ష. అర్థమైందా? అంటే మనం ప్రభువుని విశ్వసించాలి. ఇప్పుడు ఎలియాజరు విశ్వసించాడా లేదా? విశ్వసించాడా? విశ్వసించి ఏమన్నాడు? ఓయ్ దూత ఎక్కడున్నావు? ఓయ్ ఎక్కడున్నావు? దా దా వస్తుంది అమ్మాయి, ఇదిగో అమ్మాయి రావాలి. దేవాదేవుడు చెప్పాడు కదా నా ముందు దూత ఉందని. ఓయ్ దూత ఎక్కడున్నా వింటున్నావా? అమ్మాయిని తీసుకురా నా కళ్ళ ముందుకి, ఈ బావి దగ్గరికి అన్నాడా? మరి దూతే కదా అడుగుతున్నాడు మనకి. ఆ దూతతోనే కదా మాట్లాడొచ్చు. కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు ఎలియాజరు? చాలా అర్థం ఉంది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ఆత్మ జ్ఞానం కావాలి మనకి. హల్లెలూయా! ఆత్మ జ్ఞానం కావాలి. దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు అది దూత అయినా, అది ఒక మనుష్యుడైనా, అదొక పరిస్థితి అయినా, అదొక మార్గమైనా, ప్రతి విషయంలో దేవుని మీద మనకి సంపూర్ణమైన విశ్వాసం, ఆయన మాట మీద. అంతేగాని అదృశ్య దూత ఏమన్నా కనబడుతుందా? నాకు ఇంత దూరం వచ్చేసాం కానీ కనబడలేదు, అసలు మాట్లాడలేదు నాతో అనుకున్నాడా? ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి ప్రార్థన చేస్తుంటే క్రియ చేస్తున్నది ఎవరు? దేవుని చేత పంపబడినటువంటి దూత. దూతకు కానీ ప్రార్థన చేశారు కనుక. నేను ఎందుకు చెప్తున్నాను అర్థమవుద్దు, లాస్ట్కి అర్థం చేసుకోండి. మనమైతే ఎవరికి చేద్దాం ప్రార్థన? పోనీ ఎవరిని ప్రశ్నలు అడుగుదాం. దూత ఎక్కడున్నావు? కనబడతలేదు, అయినా పర్వాలేదు, అమ్మాయిని తీసుకొచ్చేయి. ఓయ్ దూత, ఎవరైతే నీళ్లు చేదిపోస్తారో, ఎవరైతే ఒంటరికి నీళ్లు పెడతారో వాళ్ళే నా యజమానుడు కుమారుడికి భార్య అని అన్నాడా? అన్నాడా? దేవుడు మాటను అబ్రహాము ద్వారా తీసుకున్నాడు. నన్ను నడిపిస్తున్నది దేవుడే, ఆయన దూత ద్వారా అనుకున్నాడు. నేను ప్రార్థన చేయాల్సింది కూడా ఎవరికి? దేవునికి అనుకున్నాడు. మరి సౌలు ఎవరిని అనుకున్నాడు? ప్రశ్న. సౌలు ఎవరిని అనుకున్నాడు? ఎవరికి ప్రియారిటీ ఇచ్చాడు సౌలు? అయ్య బాబా, సౌలు అంటే ఎవరో తెలదా? దావీదు సౌలు. సౌలు మహాశయుడు. ఎవరికి ప్రియారిటీ ఇచ్చాడు? నేను వాక్యం చెప్తుంటే మీరు ఇక్కడ ఉంటే దాని రిలేటెడ్ మీకు అర్థం అవ్వాలి. నేను ఇందాక ఏమన్నాను? దేవుడికి ప్రార్థన చేయాలి కానీ దూతకు అన్నానా? ఇప్పుడు సౌలు ఎవరికి ప్రార్థన చేయాలి? ఎవరికి ప్రియారిటీ ఇవ్వాలి? దేవుడితో పనుందా ఆయనకి? సమూయేలుతోనేనా? దేవుడితో పనుందా సౌలుకి? సమూయేలుతోనేనా? అమ్మా ఎస్, గుడ్. దేవునితో పనుందా ఆయనకి? సమూయేలుతోనా? ఎప్పుడు చూసినా సమూయేలు రావాలా, ఎప్పుడు చూసినా విజయ సంకేతం ఎగరేయాలి, ఎప్పుడు చూసినా సమూయేలు నాకు ప్రవచనం చెప్పాలి, ఎప్పుడు చూసినా సమూయేలు నాకు వాగ్దానం ఇవ్వాలి, సమూయేలు నా నెత్తి మీద చెయ్యాలి. దేవుడు మాట్లాడపోయిన పర్లే, సమూయేలు ఉన్నాడు, మృతుల్లోకంలోకి వెళ్ళిపోయాడు కదా, అయినా పర్లే, కన్న పిశాచం దగ్గరికి వెళ్ళిపోతాను. నీతో ఎవరు మాట్లాడాలి? సమూయేలుకి ఇచ్చాడు ప్రియారిటీ. సమూయేలుకి ఇచ్చాడు ప్రియారిటీ. యెరోబాము ఎవరికి ఇచ్చాడో ప్రియారిటీ? యెరోబాము ఎవరికి ఇచ్చాడు ప్రియారిటీ? అహీయా ప్రవక్త. అహీయా ప్రవక్తే నా ఎదురుగుండా నిలబడి దేవాది దేవుడు నీకు ఈ రాజ్యాన్ని ఇస్తున్నాడని చెప్పాడు. దేవుడి దగ్గరికి వెళ్ళం మేము. ఎవరి దగ్గరికి వెళ్తాం? ప్రవక్త అహీయా అనే ప్రవక్త దగ్గరికి వెళతాం. కానీ మరి ఎలియాజరు, అబ్రహాము నీకు ముందుగా దేవుని దూత ఉంటుందంటే దేవుని దూతను టచ్ చేయకుండా దేవుని టచ్ చేస్తున్నాడు ఏంటి? ఏది కరెక్టు? ఎవరిని టచ్ చేయడం కరెక్టు? దేవుడికి ప్రార్థన చేస్తావా? దైవజనుడికి ప్రార్థన చేస్తావా? దేవునికి ప్రార్థన చేస్తావా? దేవుని దూతకు ప్రార్థన చేస్తావా? మరి సౌలు ఎవరిని నమ్ముకున్నాడు? యెరోబాము ఎవరిని నమ్ముకున్నాడు? ఇంకా చాలామంది దేవుడిని కాక ఎవరిని నమ్ముకున్నారు? అంటే నేను చెప్పేది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళకండి. యెహోవాను నమ్ముకోండి, ఆయన ప్రవక్తలను నమ్ముకోండి అన్నారు కదండి అమ్మగారు. అందుకేనండి ప్రవక్తలను నమ్ముకుంటున్నాం. నిజమే, అది సెకండరీ. ఫస్ట్ ఎవరిని నమ్ముకోండి? హల్లెలూయా.
హల్లెలూయా. నాకు తెలియకడుతున్న యెహోషాపాతు దేవుడికి ప్రార్థన చేస్తే ప్రవక్త ద్వారా మాట్లాడా, ప్రవక్తే ప్రార్థన చేస్తే ప్రవక్త మాట్లాడా? అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు దేవుని దూతలు కూడా ప్రార్థన వింటాయా? కొంచెం డౌట్గానే ఉన్నారు మీరు. దేవుని దూతల ప్రార్థన ఆలకించి నీకు ఫలమిస్తాయా? దైవజనుడు నీ ప్రార్థన ఆలకించి నీకు ఫలమిస్తాడా? ఎవరికి చెయ్యాలి నువ్వు ప్రార్థన? ఎవరికి ఇవ్వాలి ప్రియారిటీ? దేవునికి ఇస్తే దైవజనుడు వాడుకుంటాడు నీ పక్షంగా, దేవుడికి ఇస్తే దేవుని దూతను వాడుకుంటాడు నీ పక్షంగా, దేవునికి ఇస్తే ఆ పరిస్థితిని వాడుకుంటాడు నీ పక్షంగా, దేవునికి ఇస్తే ఆ స్థితిగతులు వాడుకుంటాడు నీ పక్షంగా. హల్లెలూయా. మొదట నీ దృష్టి ఎవరి మీద ఉండాలి? మరి ఎలియాజర్కి ఆ జ్ఞానం ఉందా? ఉంది. సౌలుకి ఆ జ్ఞానం ఉందా? లేదు. యెరోబాముకి ఆ జ్ఞానం ఉందా? లేదు. మరి నీకు ఆ జ్ఞానం ఉందా? ఇప్పుడే ప్రాబ్లం. అసలు ప్రాబ్లం అంత ఇక్కడే. అంటే దైవజనులు నమ్ముకోద్దని అనట్లే, అర్థం అవ్వట్లేదు మీకు. ఎవరి ద్వారా క్రియ చేశానో నువ్వు ప్రార్థన చేయాల్సింది, మనవి చేయాల్సింది, విన్నవించుకోవాల్సింది దేవునికే. హల్లెలూయా. ఆ జ్ఞానం అనేటి క్రైస్తవులకు ఉండట్లే. అందుకే అపోస్తలుల కార్యంలో కపటంతో ఉన్నావు, దుర్నీతితో ఉన్నావు, దుష్టత్వం ఉన్నావని గారడీ సీమోనుని పేతురు గారు గద్దిస్తే, నువ్వు సమస్త దుర్నీతిలోను దుష్టత్వములోను దుర్నీతి బంధకాల్లో ఉన్నట్టుగా నాకు తోచుచున్నది, ఇప్పుడైనా సరే ఆ దేవుణ్ణి వేడుకో, ఆ దేవుడు కనికరించి నిన్ను క్షమిస్తాడేమో అంటే ఆయన ఏమన్నాడు? నేను చేయలేను దేవునికి, నేను చేయలేను, మరి నువ్వే చేసేయి. అందుకే చరిత్రలో కనబడలేదు. మళ్ళీ మన గురి దేవుడై ఉండాలి, మన ధ్యాస దేవుడై ఉండాలి, మన ఆశ దేవుడై ఉండాలి, మన పరిష్కారము దేవుడై ఉండాలి. ఎవరి ద్వారా పరిష్కారం చేసిన. హల్లెలూయా. ఆ జ్ఞానం ఎవరికి ఉంది? ఎలియాజరుకు ఉంది. ఆ జ్ఞానం ఎలియాజరుకు ఉంది. ఎలియాజరు నాకు ముందుగా దేవుడు ఆయన దూతను పంపించాడు, నిజమే. నేను ప్రార్థన చేయాల్సింది నా దేవునికే. అప్పుడు దూత ద్వారా నాకు సహాయం చేస్తాడు. ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేశాడో రెబెక్క కడవ రెబెక్కను త్వరపెట్టింది ఎవరు? ఆ టైంకి, కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంకి. ముందు చేదుకుని వెళ్ళిపోవచ్చు కదా. ఎగ్జాక్ట్గా టైంకి ఈయన ఇక్కడ ప్రార్థన చేస్తుండగా అక్కడ ఆమెని గబగబా కడవెత్తుకునేలా చేసింది ఎవరో. సైతానుగా ఆటంకాలు సృష్టించాడు లేదా? ఖచ్చితంగా నేను ఉన్నాను అన్నాడు లేదా? అంటాడా లేదా? అయినా కానీ త్వరపెట్టి ఆమెను ఎలియాజరు ఎదుట నిలబెట్టింది ఎవరో? ఎగ్జాక్ట్గా టైంకి దేవుని దూత. దేవుని దూత పని ఏంటి? కార్యాన్ని సఫలం చేస్తుంది. దేవుడు ఆజ్ఞ మేరకు దేవుని దూత అదృశ్యముగా ఉంటూ కార్యాన్ని సఫలం చేస్తుంది. హల్లెలూయా. అక్కడ స్పష్టంగా అబ్రహాం ఏమన్నాడు? యెహోవా తన దూతను నీకు ముందుగా పంపుతాడు. దూత కనబడద్దా? దేవుడు కనబడతాడా? ఇదంతా మన నిరీక్షణ మీద, మన విశ్వాసము మీద ఆధారపడిందే. అందుకే మన పేరు విశ్వాసి. హల్లెలూయా. దేనినైనా మనం నమ్మడమే. ఆయన ఏది చెప్తారో అది మనం నమ్మడమే. దేవదూత కనబడద్దా? ఆయన ఎందుకు నమ్ముతున్నావు? విశ్వాసం. హల్లెలూయా. దేవుడు కనబడుతున్నారా? ఆయన ఎందుకు నమ్ముతున్నావు? విశ్వాసం. మన మధ్యలో ఉన్నారా లేదా? ఎందుకు నమ్ముతున్నావు? కనబడుతున్నారా? ఎందుకు నమ్ముతున్నావు? విశ్వాసం. అందుకే మన పేరు విశ్వాసి. హల్లెలూయా. అందుకే మన జీవితంలో విశ్వాసం ఉంటే సాధించలేనిదంటే ఏది లేదు. ఎవరి మీద నీ విశ్వాసం అంటే నీ దేవుని మీద నీకున్న విశ్వాసం అసాధారణ అద్భుత అతీత కార్యాలను చేసి చూపుతుంది. హల్లెలూయా. అక్కడ దూత కనబడదు, కానీ దూత నడిపిస్తుంది అనే విషయం ఎలియాజరుకి తెలుసు. అక్కడ దేవుడు కనబడడు, అయినా కానీ విశ్వాసంతో దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తే అదే దేవుడు ఆ దూత ద్వారా రెబెక్కను సమయానికి అక్కడ నిలబెట్టారు. అప్పుడు ఆమె దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాడు. పరిగెత్తుకుని వెళ్ళి, అమ్మా నాకు దాహానికి నీళ్ళివా అనగానే నీళ్లు చేది
దాహము తీర్చి మరల ఏమందో తెలుసా, అయ్యా నీ ఒంటెలకు కూడా నీళ్లు చేది పోస్తాను. ఆ ఒంటెలకు కూడా నీళ్లు చేది పోసింది. వెంటనే మీ ఇంటి దగ్గర నేను బస చేయడానికి మీ ఇంటి దగ్గర మనకు సౌకర్యంగా ఉంటుందా అని అడుగుతా ఎలియాజరు. అవునండి, మా ఇంటి దగ్గర చాలా మేత ఉందండి, చాలా స్థలం ఉందండి, తప్పకుండా మా ఇంటికి రండి అని తీసుకెళ్ళింది. తీరా వెళ్ళేటప్పటికి అది అబ్రహాము స్వజనుల యొక్క గృహము. హల్లెలూయా. తీరా ఎదురుపడిన అమ్మాయి, కన్యక, అందగత్తె ఎవరంటే అనాది సంకల్పంలో, నిత్య ఉద్దేశ్యములో దేవాది దేవుడు ఇస్సాకు కొరకు సిద్ధపరిచిన సాటి అయిన సహాయము. హల్లెలూయా. అద్భుతంగా ఉంటుంది కదా, చాలా అద్భుతంగా ఉంటుంది కదా, చాలా అతీతంగా ఉంటుంది. వివాహం అన్ని విషయాలలో ఘనమైనది. వివాహం విషయంలో ఎప్పుడు కూడా త్వరపడిపోవద్దు. బిడ్డల వివాహాలు చేస్తున్నప్పుడు ఎవరో తొందరపడిపోవద్దు, కాళ్ళు తక్కేసుకోవద్దు. మన బిడ్డలను పుట్టించిన దేవుడు మన బిడ్డలకు సాటిన సహకారులను కూడా పుట్టించాడు. హల్లెలూయా. నువ్వు కంగారు పడితే ఆ ఎముక కాకుండా ఇంకొక ఎముక తెచ్చేస్తాను. అక్కడి నుంచి పెళ్ళి మాత్రం బాగానే జరిగిపోద్ది, అన్నీ బాగానే జరిగిపోతాయి. ఎల్లుండు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, అదే, అంతకంటే ఏముండదు. నీ ఆనందం అంతా హరించుకుపోద్ది. కంగారు పడద్దు. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో కలగాలి భావము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము. నీ నిర్ణయం అయితే ఎలా ఉంటుందో తెలుసా? నీ నిర్ణయం అయితే ఎలా ఉంటుందో తెలుసా? ఈ పాట రివర్స్. ఈ జగత్తు కన్నా మునిపే దేవుడు సంగమం చేశాడు. ఆయన చేశాడు. నీ కుమార్తె కొరకు కుమారుణ్ణి సిద్ధపరిచాడు, నీ కుమారుడు కొరకు కుమార్తె సిద్ధపరిచాడు. అది ఆయన కనుసైగల్లో ఉంది. నువ్వు కంగారు పడ్డావనుకో, జగతి కన్నా మునిపే సంగమం చేశాడే దేవుడు. వాళ్ళతో పెళ్ళి చెయ్యు, ఈ ఇష్టాన్ని నెరవేర్చుకుంటావు. సంగమం ఏమో ఆయన వాళ్ళతో చేస్తే, నువ్వు ఈ సంగమం వేరొకళ్ళతో చేస్తే అమ్మాయి అబ్బాయి ఎక్కడ ఉంటాడు? ఇరువురు హృదయాల్లో సంతోషం కలుగుద్దా? పాట పాడుకున్నాం కదా, మీరురి హృదయాలలో కలగాలి భావము, నిండాలి సంతోషము. సంతోషం నిండదప్పుడు సాగరమే, సంగమమే, సంభ్రమం, మహోత్సవాలన్నీ విడాకులే. కంగారు ఎందుకు నీకు? కంగారు పడడం వలన ఏది జరగదండి. నేను ఇందాక చెప్పాను, విశ్వాసులను పేరు పెట్టాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఉన్నది సత్యం. దేవుడు నీ బిడ్డను పుట్టించింది సత్యం. నీ బిడ్డకు సాటిన సహకారాన్ని పుట్టించింది సత్యమని నువ్వు విశ్వసించలేకపోతున్నావా? నమ్మలేకపోతున్నావా? దేవుడు ఏం చేస్తాడండి, నేనే చేసేద్దాం అనుకుంటుంటేనే చేసి అలాగే చేసి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. దేవాది దేవుడు వివాహ విషయాలలో ఆయన నీకు ముందుగా ఆయన దూతను పంపడానికి సమర్థుడు. హల్లెలూయా. నీవు విశ్వసించాలి, నువ్వు నమ్మాలి. నీ బిడ్డల కోసం నువ్వు కంగారు పడద్దు. ఎందుకండి కంగారు పడిపోవడం? చేయరా దేవుడు. మనమేమనుకుంటామంటే మన చిత్తంలో, మన కాలంలో, మన సమయంలో, మన గడియలో గంట కొట్టాలనుకుంటాం. ఈ గంట ఇంకే స్టార్ట్ కొడతా ఉంటే గింగురమంట చెవి, చిరాకు అనిపిద్ది. నీ దేవుడిని విశ్వసిస్తున్నావా లేదా? నీ బిడ్డల్ని నీకు ఇచ్చింది దేవుడా కాదా? ఏ సమయంలో ఏ కాలంలో ఏం చేయాలో దేవుడికి తెలుసా లేదా? కంగారు పడిపోతే ఏం జరుగుద్ది? రూతు కంగారు పడిపోయి ఉంటే బోయాజు పొలములో బోయాజు పక్కన భారీగా నిలబడి ఉండేదా? ఉండేది కాదు.
క్రైస్తవ జీవితం విశ్వాసముతో కూడినది. క్రైస్తవునికి కొన్ని విలువలు ఉంటాయి. అది దేవుని యొక్క పరిధిని తప్పకూడదు. ఆ విలువలతో దేవుని పరిధిలో నిలిచి ఉండాలి. ఎటువంటి స్థితి అయినా, ప్రతికూల స్థితి అయినా. అద్భుతంగా అనిపించట్లేదండి? ఎలియాజరును నడిపిస్తున్నది దేవుడు. ఆయన తన దూత నంపాడు. ఆ దూత సమస్తమును సిద్ధపరుస్తుంది. ఎప్పుడు సిద్ధపరుస్తుంది? దేవుణ్ణి విశ్వసించినప్పుడు, దేవుని దూతను విశ్వసించినప్పుడు. ఆ ప్రాసెస్లో అబ్రహాము, ఎలియాజరు ఉన్నప్పుడు అతీతంగా దేవుడు అంగరంగ వైభవంగా వాళ్ళ వివాహము ఏదైతే ఉద్దేశించాడో, ఎవరితో అయితే ఉద్దేశించారో వారిరువురిని ఐక్యపరిచాడు. హల్లెలూయా! దేవునికి స్తుతి కలుగుగాక. అందాక కంగారు పడ్డారా? కాళ్ళు దొక్కున్నారా? సమయం వచ్చేటప్పటికి క్రియారూపకంగా వాళ్ళు దేవుని చిత్తములో, దేవుని దూత సహాయముతో, దైవ సహాయముతో అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు కార్యసిద్ధిని కలుగు చేయి దేవుడు కార్యాన్ని సఫలపరిచాడు. హల్లెలూయా! మన జీవితంలో మన బిడ్డల వివాహం విషయంలో దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. ఆయనను మాత్రమే చూడాలి. మా అన్నయ్య కూతురు చాలా బాగుందండి, చేసేస్తామండి మా అబ్బాయికి. ఆ తర్వాత నీకే కొంపడే, నీ నెత్తి మీదే. నువ్వంటా తర్వాత చేసుకున్నాను కదే కోడలు అని, మేనగోడలు అని మరీ చేసుకున్నాం ముద్దెడతావని. బయటదన్నా ముద్దెడుదునేమో. అలాంటి వాళ్ళు ఇంతమందిని చూశాను నేను. చాలామంది అనుకుంటారు ఇలా పుట్టగానే మా అబ్బాయికి అమ్మాయి పుట్టేసింది, మా అమ్మాయికి అబ్బాయి పుట్టేసాడు. ఆ తర్వాత అసలు సిస్సల కథ స్టార్ట్ అవుద్ది. కాదు, నీకు ఆయన మీద ఆధారపడితే ఆయన నీకు మేలైనది చేస్తాడు కానీ కీలైనది చేయడు. నీ దేవుడు ఎప్పుడు మంచివాడే. నీ దేవుడు నీకు ఎప్పుడు మంచి చేయాలనుకుంటాడు. కానీ నీకు తెలియదేమో, ఆయన మీద ఆధారపడే బాధ్యతను భరిస్తాడు, భారమును భరిస్తాడు. నా బిడ్డ నా మీద ఆధారపడింది, అందుకని నా బిడ్డకు నేను మేలైనదే చేసి చూపుతా. హల్లెలూయా! నువ్వు ఆధారపడకుండా ఆ పక్క ఈ పక్క చూసావనుకో, నా మీద ఆధారపడట్లేదు, మౌనమైపోతా. అదేంటి ప్రభా? ఎవరినొకరిని చేసుకుని ఎత్తి మీద పెట్టుకుంటుంది. ఎవరినొకరిని చేసుకుని ఎత్తి మీద పెట్టుకుంటాడు. ప్రభువు మన జీవితాల్లో క్రియ చేయాలంటే ప్రభువుకు మనం సరెండర్ అయిపోవాలి, ప్రభువుకు మనం దాసోహం అయిపోవాలి. అప్పుడు మాత్రమే యథార్థంగా ఆయన మీద ఆధారపడడం ఆయన పరిగణలోనికి తీసుకుంటాడో అప్పుడు నీ పక్షంగా కార్యసిద్ధిని కలుగు చేస్తాడు. హల్లెలూయా! ఎందుకంటే మనకు పెద్ద మన దేవుడే, మనకు కర్త కర్మ క్రియ మన దేవుడే. మన భవిష్యత్తులో ఆనందదాయకంగా గడవాలంటే దానికి కారణం మన దేవుడే. ఆయన మీద పెట్టినప్పుడు ఆయన ఎప్పుడు మనల్ని ఒమ్ము చేయడు. హల్లెలూయా! ద బెస్ట్ ఇవ్వాలనుకుంటాడు. ఆయన ఉద్దేశాలు జరిగితే, ఆయన చిత్తం జరిగితే మనకు క్షేమం. ఎంత అద్భుతంగా ఉందండి! రెబెకా దగ్గరికి నడిపించాడు, ఉన్న విషయం అంతా చెప్పాడు. ఇలాంటి మా యజమానుడు నీ దేవుడు చాలా దీవించాడు. మా యజమానుడు యొక్క కుమారుడికి వివాహ వయసు వచ్చింది. మా యజమానుడు నన్ను పంపారు, నా స్వజనుల యొద్దకు వెళ్ళి నా కుమారునికి భార్యను నువ్వే తీసుకురావాలి ఎలియాజరు, నీకు ముందుగా దూతను నేను పంపుతున్నాను, ఆ దూత నిన్ను ఆ కుటుంబంలోనికి నడిపిస్తుంది అని చెప్పారు. ఆ దేవాది దేవుడు ఎగ్జాక్ట్గా అబ్రహాము యొక్క స్వజనులైన మీ వద్దకు నన్ను నడిపించాడు. హల్లెలూయా! మా యజమానుడు చెప్పారు, నీతో ఆమె వస్తానంటే ఓకే, రానంటే విడిచిపెట్టే అన్నారు. ఏం చేస్తారు మీరు అంటే, మా అమ్మాయిని మీతో పంపుతాము. హల్లెలూయా! సమ్మతి కలిగినటువంటి హృదయాలు వచ్చేయండి, సమాధానం వచ్చింది. దేవునికి స్తుతి కలుగుగాక. ఇవ్వాల్సినవన్నీ ఇచ్చాడు, తల్లికి ఇచ్చాడు, సహోదరుడు ఇచ్చాడు, తల్లికి ఇచ్చాడు, రెబెకాకి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు. ఇక నన్ను పంపుతారా అన్నాడు. అప్పుడు బెతూయేలు అలాగే తల్లి రెబెకా తల్లి, ఒక 10 రోజులు మా అమ్మాయిని ఉంచుకుని పంపుతానండి అని అనగానే రెబెకా ఏమందో తెలుసా? ఇప్పుడే నేను మీతో వస్తాను. హల్లెలూయా! హల్లెలూయా! వెంటనే ఎలియాజరు రెబెకాను తీసుకుని వస్తూ ఉన్నప్పుడు పొలములో ధ్యానం చేస్తూ ఉన్నాడు ఒక యవ్వనుడు. హల్లెలూయా! ఆమె మాట్లాడుతుంది ఎలియాజరుతో, అయ్యా ఆ పొలములో ఉన్న యవనస్తుడు ఎవరు అంటే, ఆయనేనమ్మా నీవు వివాహం చేసుకోబోయే నా యజమానుడు కుమారుడైన ఇస్సాకు. హల్లెలూయా! ఆయనను చూడగానే వెంటనే ముసుగు వేసుకుంది.
వెంటనే ఎలియాజరు రెబెకాను ఇస్సాకుకి ఇవ్వగానే వివాహం చేసుకున్నాడు. అది మొదలుకొని తన తల్లి లేని లోటు తన భార్య తీర్చింది. హల్లెలూయా. అప్పుడు రాయబడింది, ఇస్సాకు రెబెకాను ప్రేమించెను రాయబడింది అక్కడ. సాఫీగా వాళ్ళ యొక్క జీవితం కొనసాగింది. దేవుని కనుసైగలలో ఇస్సాకు రెబెకాలు ఆనందదాయకంగా జీవిస్తున్నారు. పెళ్లి పెడాకులైందా? చెప్పండి అమ్మా, అయిందా? విడాకులైందా? విడాకులన్న ఒకటే. మరి ఈ రోజుల్లో ఎన్ని విడాకులు అవుతున్నాయి, ఎన్ని పెడాకులు అయిపోతున్నాయి. దేవుని వాక్యమునకు అనుకూలముగా ఉన్న వాని యొక్క జీవితం సాఫీగా సాగుద్దండి. హల్లెలూయా. ఎందుకంటే ఇది దేవుడు నిర్ణయించినటువంటి సంఘము. వివాహం అనేది అన్ని విషయాలలో ఘనమైనదిగా ఎంచాడు దేవుడు. దేవునికి స్తుతి కలుగు. ఇరువురు కూడా దైవికంగా కొనసాగుతూ ఉన్నారు. అందుకే మన జీవితంలో విశ్వాసులమైనటువంటి మనం మన బిడ్డల యొక్క వివాహాల విషయంలో అవిశ్వాసాన్ని ఏనాడు కనుపరచకూడదు. అల్ప విశ్వాసముతో ఏనాడు జోగకూడదు, కంగారు పడకూడదు, కాళ్ళు తొక్కుకోకూడదు. సమస్తమును సమకూడి మేలు కొరకు జరిగించు దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఒక ప్రశ్న, నిజంగా నీ దేవుడు సమస్తం సమకూడి మేలు కొరకు జరిగిస్తాడనే విశ్వాసం నీకుందా? ఖచ్చితంగా మన బిడ్డల కోసం సాటిన సహకారుల్ని సిద్ధపరిచి ఉంచాడని ఉందా? ఉంచాడు కానందు ఇప్పుడే చూపించాలండి నాకు అన్నవా? కంగారు పడకు, సమయం వచ్చేటప్పుడు చూపిస్తాడు. ఒక మాట చెప్పనా, అబ్రహాముకి దేవుడికి అంత సన్నిహిత సంబంధం ఉంది కదా, రెబెకమ్మ రూపు చూపించాడేటి. పోనీ ఎలియాజర్కి దేవునికి అంత సంబంధం ఉంది కదా, ఎలియాజరు ప్రవ్వా అని ఒక సూచన అడిగాడు. నాకు నీళ్లు చేదు పోయాలి ప్రవ్వా, నాకు ఎలా పోయాలి ప్రవ్వా. దర్శనం చూపించేసాడేటి దేవుడు. రెబెకమ్మ ముఖం చూపించేసాడా? కన్ఫ్యూజ్ అయిపోతావేమో అబ్బాయి అని. మనం ఏమంటాం తెలుసా? ప్రభు దర్శనులు చూపించేనాయన. ఖచ్చితం, ఇది అబద్ధం కాదులే, నిజమే. ప్రభు దర్శనులు చూపించేనాయన. సైతానుగడు చెత్తడుద్దన్న ఎవరినో చూపించేశాడు. ఆవిడ పక్కింటి అమ్మాయి. అక్కడి నుంచి పక్కింటి అమ్మాయిని నా కోసం సిద్ధపరిచాడు దేవుడు. చేసుకో. పెళ్ళల్లా పెడాకులు. మొన్న ఒక ఆవిడంట భర్తనంట చితక బాధేసిందంట పాస్టర్ గారిని. బనియను కూడా సిరిగిపోయిందంట. అర్థం లేదా? ప్రేమించేసుకున్నారంట, స్వరం వినబడిపోయిందంట. ఎక్కడ? మొత్తానికి తేడా వచ్చింది. తేడా వస్తే మొన్నే జరిగిన కార్యం అన్నమాట ఇది. ఇది దేవుని నిర్ణయము అని కూడా పాట పాడారంట పెళ్ళిళ్ళలో. పాపం తెలక బనేలు పట్టుకుని శుభ్రంగా బనేలు గుంజేసి చింపేసిందంట. తిన్నంగా లేడంట, వేరే అమ్మాయితో ఉన్నాడంట. ఇప్పుడు ఎలా ఉంటుంది మరి? స్వరం వినబడింది కదా అబ్బాయి. నేను ఇందాక అన్నానా, ప్రభా నాకు చూపించు. ఆయన ఏం చేస్తే అది చెయ్యాలంతే. చూపించిన ఆయన అన్నామనుకో, పక్కింటి ఆవిడ కనబడద్దు నీకు. ఆ తర్వాత ఏమవుద్ది? విడాకులు అవుద్ది. అర్థమైందా? తొందరపడద్దు. తొందరపడితే కీడు కోసుకుంటావు. తొందరపడిపోతే మేలు కోసుకోలేవు. నీ స్వచ్ఛత్వం చేసుకుంటావు. ఆయనకి తెలియదా ఈ లోపు నీకు ఎన్ని పాఠాలు నేర్పాలో, గుణపాఠాలు నేర్పాలో తెలుసు. ఈ లోపు నీకు ఎన్ని అనుభవాలు నేర్పాలో తెలుసు. ఈ లోపు నీ విశ్వాసానికి పదులు పట్టేలాగా దేవుడిని నేను సెట్ చేయాలని ఆయనకి తెలుసు. తద్వారా దేవుని చిత్తంలో కూడా నిలబెట్టాలని ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఒక్క మాట చెప్పు, దేవుడు ప్రభా నీ చిత్తం నా బిడ్డల పక్షంగా జరిగించు ప్రభా అన్నావనుకో, దేవుడు ఏమన్నా సైకోనా? నువ్వు అలా ప్రార్థన చేస్తున్నావు కానీ అస్సలు నా చిత్తంలో నిలబెట్టను, నిన్ను ఎట్టి పరిస్థితులు నిలబెట్టను అని అనే రకమా? మనుషులకైతే పైశాచికమైన ఆనందం ఉంటుంది. మనుషుల్లో వెరైటీ మనుషులు ఈ మధ్యకాలంలో ఇంకా బాగా బుద్ధులు బయటపడుతున్నాయి. కానీ దేవుడు అలాంటివాడు కాదండి. ఖచ్చితంగా మన ప్రియ పరలోకపు తండ్రి మనకు మంచి చేస్తాడు. ఆయన అంటాడు, నువ్వు తిను, తృప్తి పొందు, సంతోషించు, నన్ను స్తుతించు. హల్లెలూయా. నీ కుటుంబ విషయంలో నేను నీకున్నాను, నువ్వు సంతోషించు, నువ్వు నన్ను స్తుతించేలాగుండు. నువ్వు నన్ను స్తుతించేలాగే కార్యం చేసి చూపుతాను. హల్లెలూయా. ఎందుకు మాట్లాడుతున్నారో నాకు తెలియదండి. ఇదే అంశం కాదు. ఈ పాటగా మనం కంక్లూజన్కి వెళ్ళిపోవాలి.
కానీ ప్రభువు దీనితో ఎవరితో మాట్లాడుతున్నారో నాకు తెలియదు. నేను ఎప్పుడు కూడా ప్రభువా నువ్వు ఎవరితో మాట్లాడతావో మాట్లాడు నాయనా, నాది ఏది ఉండకూడదు, తొందరపాటు ఉండకూడదు, నువ్వు ఎలా నడిపిస్తావో నిదానంగా నీ అడుగు జాడల్లో నేను నడవాలి. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఎంత అద్భుతం వివాహం విషయంలో, ఎంత అద్భుతంగా నడిపించుకున్నాడండి వివాహం విషయంలో. అబ్రహాముకి ఎముకలో ఎముక కాదా, మాంసములో మాంసమా కాదా, ఆయనలో నుండి తీయబడిన నారి కాదా? అవునా? ఎస్, అవును. ఆదాము ప్రక్కటెముక, హవ్వ ఇస్సాకు ప్రక్కటెముక, రెబకా. వాళ్ళకి ప్రక్కటెముక కావాలా? కావాలంటే నిదానమే ప్రధానం. కంగారు పడుకో, సంబంధాలు పులుమంటూ వచ్చేస్తున్నాయి చేసేద్దాం అనుకోకు. అయ్యి బాబు ఎకరాలు రాసేస్తారంట ఇప్పుడు అనుకోకు. నువ్వు డబ్బు చూడకు, ఆస్తి చూడకు, అంతస్తు చూడకు, అందా చందమో చూడకు. దేవుడు ఎవరికి ఎలాంటి వాళ్ళని ఇవ్వాలో ఆయనకి తెలుసు. ఇప్పుడు చూడండి, కార్యసిద్ధిని కలుగు చేశాడు దేవుడు, కార్యాన్ని సఫలపరిచాడు దేవుడు, స్వజనము యొద్దకు నడిపించాడు దేవుడు, అదృశ్యంగా దేవుని దూత చేత నడిపించాడు. అతీతంగా ఇస్సాకుకు భార్యను ఇస్సాకు సరసన నిలబెట్టాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. రూతు తన జీవితం మోడుబారిపోయింది. రూతు తన జీవితం ఏమైపోద్దో కూడా రూతుకి తెలీదు. వార్పా జీవితం కూడా మోడుబారిపోయింది. కానీ వార్పా తన స్వజనుల యొద్దకు వెళ్ళిపోయింది. కానీ రూతు ఆ దేవుని మీద ఆశ పెట్టుకుని అత్తగారి మీద దైవ ప్రేమను చూపిస్తూ తన బ్రతికి ఏమైపోతుందో తెలియదు, కానీ అత్తగారు దేవుడైనటువంటి పరలోకమందున్న దేవుడైన యెహోవాను అనుసరించాలనే ఆశ ఆమెలో ఉంటే ఆ రోజే ఆమెకు ముందుగా దేవుడు ఆయన దూతనుంచాడు. హల్లెలూయా, అర్థమవుతుందా వాక్యం? ఆ రోజే దేవుడు ఆమె ముందే ఉంచాడు, దూతనుంచాడు. ఆ రోజే ఆమెను బలపరచడం దేవుడు ప్రారంభించాడు. ఆ రోజు మొదలుకొని ఆయన దూత ద్వారా ఆమెను నడిపించడం దేవుడు ప్రారంభించాడు. హల్లెలూయా, ఆ దూత ద్వారానే నడుస్తుంది. ఎవరో? రూతు. ఎందుకు నడుస్తుంది అంటే ఆయనను కనిపెట్టుకుని ఉన్న వారిని ఆయన విడవడో, ఆయన మీద విశ్వాసం ఉంచిన వారిని ఆయన విడవడో, ఆయననే చూచుకుంటూ ఉన్న వారిని ఆయన విడవడో, ఆయనే సర్వముగా భావించిన వారిని ఆయన విడవడో. రూతు తన జీవితంలో సమస్తముగా దేవుణ్ణి భావించింది కాబట్టి వెంటనే మరుక్షణం ఆమె ముందు అదృశ్యముగా ఆమెకే కనబడని ఒక దూత ఆమెలో క్రియ చేస్తుంది. హల్లెలూయా, ఆమెలో క్రియ చేస్తుంది. బోయాజు పొలములోనికి నడిపించింది ఎవరో చెప్పాలి మీరు వాక్యాన్ని బట్టి? దేవుని దూత. ఎన్ని లేవండి పొలములు? ఎన్ని లేవు? ఇటు చూస్తే మనకు పొలాలు ఎన్ని లేవు? అన్నీ ఒకరి పొలమేనా? అందులో ఒకే ఒక పొలం, బోయాజు పొలం ఉంది. ఎగ్జాక్ట్గా ఆమె బోయాజు పొలములోనికి నడిపింపబడడం అద్భుతం. ఎలియాజరు ఎగ్జాక్ట్గా అబ్రహాము యొక్క స్వజనములో ప్లస్ రెబకాను ఏ ఇస్సాకు కొరకైతే దేవుడు సిద్ధపరిచాడో ఆ రెబకా యొద్దకు, ఆ రెబకా ఇంటిలోకి వెళ్ళడం మహా అద్భుతం. మన దేవుడు అదృశ్యుడే, కానీ దృశ్య రూపములో మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, ఆయన మీద మాత్రమే ఆశ పెట్టుకుంటే. హల్లెలూయా, నువ్వు చుట్టుపక్కల వాళ్ళ మీద ఆశ పెట్టుకుంటే జరగసుమా? మళ్ళీ మనం అనుకుంటాం, ఏమండి దేవుడు ఓ పక్కనండి, ఈ పక్క ఏమోండి మా ఊళ్ళండి, ఆ పక్క ఏమో మా ఆంధ్ర వాళ్ళండి, ఈ పక్క ఏమోనండి మా కర్ణాటక రాష్ట్రం వాళ్ళండి. దేవుడేమి ఈ పక్క ఉన్నాడండి, మరి ఈ పక్క ఎవరున్నారు? ఆంధ్ర, ఇటు కర్ణాటక, అటు మా ఆంధ్రాలో చుట్టాలకి గుజరాత్లో కొంతమంది ఉన్నారంటే వాళ్ళ వైపు చూస్తామండి. దేవుడు అప్పుడు చూసుకో 3 దారిలో చూసుకో. ఈ 3 దారిలో ఏదో దారి గోదావరికి అంకితం చేస్తుంది. నేను
బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రభు మాట్లాడుతున్నారు. అబ్రహాం ఎవరినన్నా చూచాడా? ఏ మనుష్యుని మీద ఆధారపడ్డా? ఎవరిని చూచాడు? దేవుడే మనిషిని అప్పగించాడా లేదా? ఎలియాజర్ని దేవుడే దూతను అప్పగించాడు లేదా? నడిపించాడు లేదా? నేను చెప్పేది ఏంటంటే, నువ్వు దేవుడు చూడు, ఏ మనుష్యుని ద్వారా చెయ్యాలో ఆయనకు తెలుసు. హల్లెలూయా. నువ్వు దేవుడు చూడు, ఏ రాష్ట్రము ద్వారా చేయాలో ఆయనకు తెలుసు. నువ్వు దేవుడు చూడు, ఏ బంధువుని వాడుకోవాలో దేవునికి తెలుసు. నువ్వు దేవుడు చూడు, ఈ శత్రువును కూడా వాడుకోవడం దేవునికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని వాడుకుందాం? ఎవరిని వాడుకుందాం? ఎవరిని వాడుకుందాం? బుర్ర పాడు చేసుకోకు, అస్సలు పాడు చేసుకోకు. దేవా, నీ వైపే చూస్తున్నాను, నీవే నన్ను నడిపించంటే ఎలా వేసి పిలుస్తాడంటండి దేవుడు. హల్లెలూయా. ఎలా వేసి ఏం చేస్తాడు? పిలుస్తాడంట. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే విజిలేసాడు. స్వజనం యొద్దనున్నటువంటి రెబెకా ఎక్కడ పడింది వచ్చి? ఎక్కడ పడింది వచ్చి? నీకు అద్భుతం కావాలా? నీకు ఆశ్చర్యకార్యం కావాలా? మహాశ్చర్య సూచకార్యం చేయాలా? దేవుడు శుభవర్తమానం ఏంటో తెలుసా? నీ దేవుడే ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఆయన నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యములు చేయ సమర్థుడు. ఆయన వైపు చూడు, ఆయనకు అవకాశం ఇవ్వు, నీ సమయాన్ని సద్వినియోగపరిచి చేసి చూపుతాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. రూతును అప్పటి నుండి దేవునితో తదృశ్యంగా నడిపించడం ప్రారంభిస్తే ఎన్ని పొలాలు లేవండి బాబు. రూతుకు దేవుడు ఏ సాటైన సహకారాన్ని సిద్ధపరిచాడో ఎల్లెల్లెల్ల పొలంలో పరగేరుకుంటుంది. అద్భుతం కదా మన దేవుడు. ఇంత అతీతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. పరగేరుకుంటుంటే అద్భుతంగా బోయజు ఆమె మీద దృష్టి నిలిపాడు. ఈమె మా సమీప బంధువు యొక్క నయోమి కోడలు, ఫలానా వాని భార్య. అమ్మా ఋతు, పరగేరుకోవడానికి వేరే పొలంలోకి వెళ్ళొద్దు, ఈ పొలమును విడిచి నువ్వు వెళ్ళొద్దు, నా పనికత్తుల యొద్ద నువ్వు స్థిరంగా ఉండు. వాళ్ళు కోయు చేనును కోస్తున్నారే, వాళ్ళని కనిపెట్టుకో, వాళ్ళని వెంబడించు. ఇదిగో కుండల యొద్ద నీళ్లు చేది పెట్టారు, నీకు దాహమైనప్పుడల్లా కుండల యొద్దకు వెళ్ళి నీళ్లు తాగు. యవ్వనస్తులకు ఆజ్ఞాపిస్తానమ్మా నిన్ను ముట్టొద్దని. అయ్యా, ఏమి చూచి పరదేశినైన నా మీద ఎంత కనికరాన్ని చూపిస్తున్నావు యజమానుడా అంటే, నీ అత్తగారు వృద్ధాప్య దశయందు యవ్వనస్తురాలమైన నీవు నీ స్వజనాన్ని మరిచి నీ తల్లిదండ్రులు విడిచి ఆ అత్త కోసం, ఆ దేవుని కోసం వచ్చావే తల్లి. ఇది నా హృదయాన్ని ఏం చేసింది? తాకింది. నీలో ఉన్నటువంటి మంచితనం, నీలో ఉన్నటువంటి నమ్రత, నీలో ఉన్నటువంటి ప్రేమ, నీలో ఉన్నటువంటి జాలి నీకు మేలు చేయడానికి నన్ను ప్రేరేపించిందమ్మా. హల్లెలూయా. అత్తగారి దగ్గరికి వచ్చింది. చెప్పాడు కదా బోయాజు, ఆమె పరగేరుకుంటున్నప్పుడు పిడికిళ్ళతో విడిచిపెట్టేయండి. ఆ పిడికిళ్ళన్నీ గ్యాదర్ చేస్తే ఎంత అయ్యింది. నెత్తి మీద పట్టుకుని దొల్లగొడితే చాలా ధాన్యం వచ్చింది. అంతేకాదు పేలాలు కూడా తీసుకొచ్చి ఇస్తే కొన్ని తిని అత్తమ్మకి ఇస్తే, ఏంటమ్మా ఇంత పరగా అంది. ఎవరో మధ్యలో మీరు చెప్పండి మరి. ఎవరో ఎవరో ఇక్కడే ఉన్నారు అందరూ. నయోమి ఏమని చెప్పింది? ఏంటమ్మా ఇంత పరగా? పరగ ఏరుకుంటే ఎంత దక్కడం అనేది అసంభవం. నీకెంత పరగ ఎందుకు దక్కింది అంటే, లేదు నాకు పరగ ఏరుకుంటే ఎంతంత ఉన్నాయి, పరగైతే 1-2 ఉంటాయి, కానీ ఇంతంత ఎవరో చేతులతో వదిలేసినట్టుగా అనిపించింది అత్తమ్మ నాకు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళావమ్మా తల్లి? బోయాజు పొలం అంట అత్తమ్మ. ఓయ్, బోయాజు పొలంలోకి వెళ్ళావా? అతడు మనల్ని విడిపించగల సమీప బంధువుడు. హల్లెలూయా. అతడు ఎవరో కాదు, నీ వైధవ్య వస్త్రాలను తొలగించి నీకు మరలా జీవితాన్ని ప్రసాదించే కేటగిరీలో ఉన్నవాడమ్మా. ఆ దేవుడే నిన్ను ఆయన పొలంలోకి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఎందుకు సతమతం అయిపోతావు ఇంత అద్భుతమైన దేవుడిని పట్టుకుని? ఎందుకు సతమతం అయిపోతావు ఇంత ఆశ్చర్యకరమైన దేవుడిని పట్టుకుని? దేవుడి మీద ఆధారపడి ఉంటే మన బ్రతుకుని డిజైన్ చేస్తాడండి దేవుడు. హల్లెలూయా. నేను కూడా చదువుకుని ఉద్యోగం చేసేద్దాం అనుకున్నాను.
అర్థమైందా? కానీ ఆ బ్రతుకుని డిజైన్ చేసి దేవుడు చదువుకునే టైంలో దాన్ని డిస్కంటిన్యూ చేసి వివాహం చేసి ఈ రోజున మీకు సేవకురాలిగా చేసాడు దేవుడు నన్ను. హల్లెలూయా. ఆనంద పాస్టర్ గారికి భార్యగా చేసాడు ఈ రోజు నన్ను. హల్లెలూయా. ఎక్కడ ఉండాల్సిందని ఎక్కడున్నానమ్మా? ఎక్కడుండాల్సిందని ఎక్కడున్నాను? ఆయన ఉద్దేశ్యమును మన పట్ల జరిగిస్తాడు ఆయనకు విధేయత చూపితే. ఆయన దూతను మనకు ముందుంచుతాడు. హల్లెలూయా. ఎలా నడవాలో మనకు నడక నేర్పిస్తాడు. హల్లెలూయా. మనకి ఆ గందరగోళంగా ఉన్న గందరగోళాన్ని అంతటిని కూడా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి రహదారిలో నడిపించినట్టుగా నడిపిస్తాడు. దేవునికి స్తుతి కలుగుగాక. ఈ రోజున మీ అందరికీ వాక్య పరిచర్య చేయగలుగుతున్నాను, మీ అందరి కోసం ప్రార్థన చేయగలుగుతున్నాను. ఈరోజు మీ అందరూ కూడా అమ్మ 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 అని ప్రార్థన కోరుతున్నారు, ఆశీర్వాదకరంగా ఉండగలుగుతున్నాను. మీరెక్కడో నేనెక్కడో. అవునా కదా? ఈ రోజున ఏ చేయలేదా దేవుడు? మన బ్రతుకుల్లో కార్యాలు చేయలేదా? మన బ్రతుకుల్లో సాటిన సహకారులను ఇవ్వలేదా? మన జీవితాన్ని ఇలా ఉద్ధరించలేదా? రూతు జీవితం ఎంత అద్భుతం. మోడు బారిపోయింది. కానీ మోడు బారిపోయిన జీవితాన్ని చిగురింపజేయాలని అలనాడే దేవాది దేవుడు ఉద్దేశ్యం కలిగి ఉండి ఆ ఉద్దేశాలలో ఎక్కడికి నడిపించాలో అక్కడికి నడిపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. అత్తమ్మ చాలా సంతోషపడమ్మా, సమీప బంధువుడమ్మా, నిన్ను విడిపించగలడు. యవనస్తురాలా, మంచి బిడ్డవమ్మా, నువ్వు దేవుడిని విడవడమ్మా. నీ వైధవ్య వస్త్రాలను తొలగించి నీకు నూతన వస్త్రాలను అలంకరింప చేయగల మనుష్యుడెవరో తెలుసా? ఆ బోయాజే. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. నువ్వు వెళ్ళు, ఆయన పాదాల దగ్గర నిలిచిండు, ఆయన నిన్ను విడిపిస్తాడు అంది. అత్తమ్మ చెప్పినట్టుగా ఆయన పాదాల మీద చీకట్లో వెళ్ళి అలా ఆయన పాదాల మీద ఉంటే ఉలిక్కుపడి లేచి, ఎవరమ్మా నువ్వు అంటే, నేనయ్యా నయోమి కోడల్ని, మీరు మా సమీప బంధువులంట, మీరు మమ్మల్ని విడిపిస్తారంట, అది మా అత్తమ్మ చెప్పింది అంటే, అమ్మా నేను తప్పకుండా మిమ్మల్ని విడిపిస్తాను. అయితే నాకంటే సమీప బంధువుడు ఒకడున్నాడు, నాకంటే ముందు స్థానంలో ఒకడున్నాడు, అతడు నిన్ను విడిపించకపోతే నేను తప్పకుండా విడిపిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎవరితో జతపరిచారు? రూతుని ఎవరితో జతపరచాలనుకున్నారు? మధ్యలో ఎవడున్నాడు? మధ్యలో ఎవడున్నాడు? ఆ మధ్యలో వాడు కట్టబెట్టాడా దేవుడు? ఆ మధ్యలో వాడు ఎత్తుకుపోయాడా రూతుని? ట్విస్ట్ పెట్టాడు. హల్లెలూయా. ఆ తర్వాత అతను అన్నాడు, ఫస్ట్ ట్విస్ట్ పెట్టాడు, నేను విడిపించలేను బాబు అని అనేలా చేసాడు అతన్ని. ఒకవేళ అతనే చేసుకోవాల్సి వస్తే ఎలా ఉండు? ఆయనకి తెలుసు, కంగారు పడద్దు. సమీప బంధువుడే అతను చేసుకుంటే ఎలా ఉంటుంది రూతు జీవితం? వంశావళిలోకి ఎక్కుదునా? వంశావళిలోకి ఎక్కదు కదా. రూతు ఏమన్నా తంటాలు పడిందా? అమ్మ బాబోయ్, బోయోజు కాకుండా ఎవరో సమీప బంధువుడు ఉన్నాడంట అత్తమ్మోయ్, కంగారు పడ్డారా? కాళ్ళు దుక్కేసుకున్నారా? మనకి ఏదైనా ఒక ట్విస్ట్ తెలిసిందంటే ఇంకెంత కంగారు. అయ్య బాబోయ్, అతను అనుకున్నాం, ఇతన్ని చేసేసి ఇలా ఉన్నారు, లేదా ఆ అమ్మాయి అనుకున్నాం, ఈ అమ్మాయిని కట్టబెట్టేసి ఇలా ఉన్నారు, కాళ్ళు దుక్కేసుకుంటాం, ఇంకా ఏమీ తొక్కోలేదండి వాళ్ళు. ప్రభువా నీ చిత్తం. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్లకు ముందుండి నడిపిస్తున్న దూత ఆ సమీప బంధువుణ్ణి నో అని చెప్పేలా కార్యం చేసింది. హల్లెలూయా. హల్లెలూయా. ఎస్ అని చెప్తే ఎలా ఉండు బోయాజు? ఇంకేమి చేయక్కర్ల, దక్షిణత లేయడానికి వెళ్తుడు, అంటే మన భాషలో పువ్వులు ఎద్దుడు అనమాట. దీవిద్దుడు, గర్భఫలము భూఫలము సకల ఆశీర్వాదాలతో దీవెనందు గాకమ్మందుడు. అటువంటి సిచ్యువేషన్ వచ్చిందా? దండం పెట్టేసిలా చేసింది దూత. నాకున్న స్వాస్థ్యాన్ని కోల్పోతానేమో బోయాజు, ఏమనుకోకే, నేను అస్సలు విడిపించలేను, నువ్వే చూసుకో. అప్పుడు పెద్దల మధ్యలో మొత్తం అంతా చెప్పి, ఇదిగో సమీప బంధువుడు విడిపించలేను అన్న కారణాన ఆ తర్వాత బంధువుడిని నేను గనుక మీ అందరి మధ్యలో నేను రూతును వివాహం చేసుకుంటున్నాను.
హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు రూతు జీవితాన్ని చిగురింపజేస్తే కుమారుడు పుడితే కుమారుడు 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 కుమారుడే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. మన దేవుడు కార్యసిద్ధిని కలుగజేవాడు. అందుకే దావీదు కార్యము సఫలపరచు దేవునికి నేను మొర్ర పెడుతున్నాను. హల్లెలూయా. కార్యసిద్ధిని కలుగుచే దేవునికి నేను మొర్ర పెడుతున్నాను. హల్లెలూయా. ఆ దేవునికి మొర్రపెట్టు. ప్రభువా, నీ అనాది సంకల్పాన్ని జరిగించ సమర్థుడు నాయన. నీ చిత్తం, నీ సమయం, నీ క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఏ తొందరపాటు నాకు లేకుండా నీ దూత నంపి నాకు సహాయం చేయి, నన్ను బలపరుచు ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రార్థన ఏమై ఉండాలి? ఇదై ఉండాలి. అంతేగాని ప్రభువా ఇప్పుడు చూపించే నాకు ఎలా ఉంటుంది ప్రభువా రంగు రూపుని చూపించాలని అనుకుంటే ఆయన చూపిస్తాడు, అడగక్కర్లేదు. అడిగితే ఎవరో కనబడతారు. అదే చెప్పానా? అడక్కరు, అడక్కో. యథార్థవంతులకి దేవుడు ఏ మేలు చేయక మానడు. హల్లెలూయా. ఇస్సాకు యథార్థంగా బ్రతికాడండి. తన యవ్వన ప్రాయములో దేవుని ఎదుట యథార్థతను కాపాడుకున్నాడు. ఈ రోజుల్లో యథార్థత ఉంటుందండి యవనస్తులకి? యవనస్తులకి యథార్థత ఉంటుందా? అమ్మ బాబోయ్, ఈ రోజుల్లో యవనస్తులు ఎలాగో ఉంటున్నారు. అందులో మన బిడ్డలు ఉండకుందురుగాక, ఆ కోపములో మన బిడ్డలు పడకుందురుగాక. ఫోన్ ఒకటి ఉంటుందండోయ్, ఈ ఫోన్లో చాటింగ్ లేకపోతే చాక్లెట్ తిన్నట్టు ఉండలేదంటే ఎలాగా? అబ్బాయిలు అమ్మాయిలు జాగ్రత్త సుమా. ఇస్సాకు యొక్క యథార్థత కన్యకను తీసుకొచ్చి ఇచ్చిందండి భార్యగా. హల్లెలూయా. నీ యథార్థత నీకు కన్యకను తీసుకొచ్చిస్తుంది. ఈ యథార్థత నీకు అద్భుతమైనటువంటి యథార్థమైనటువంటి యవ్వనుని తీసుకొచ్చిస్తుంది. ఎందుకంటే తెలుసా, చూచుచున్న దేవుడు యథార్థవంతుడు. ఆయన యథార్థవంతులకు ఏమేలు చేయక మానడు. పడిపోకండమ్మా, జాగ్రత్త సుమా. ఏమో చూడొద్దు, అవి ఇంకొస్తానే ఉంటాయి. స్విచ్ ఆఫ్ అయిపోవాలి కానీ ఏమవుతూ ఉంటాయి. నువ్వేది చూస్తే అదే చూపిస్తుంది నీకు. అది మంచి భార్య నీ జీవితంలోకి రావాలంటే నీ యథార్థతను చూస్తున్న దేవుని ఎదుట యథార్థంగా ప్రవర్తించు. యథార్థవంతురాల్ని వివాహం చేస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. యథార్థవంతుడు నీకు రావాలంటే నువ్వు యథార్థంగా ఉండు, యథార్థవంతుడు వస్తాడు. నువ్వు మడత మచ్చ మాటలు మాట్లాడితే ఆయన అంతకంటే ఎక్కువైనడు. ఎవరు నువ్వు అటు ఇటు చూస్తే 790 రకాలుగా చూస్తుంది. చెప్పడానికి సిగ్గేసి నేను తప్ప చెప్తున్నారు. వారు మన యథార్థతను బట్టే దేవుడు కార్యం చేస్తాడు. తెలుసా? ఎందుకో తెలుసా? నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు నీకు యథార్థవంతురాలను ఇవ్వాలనుకుంటాడు. నువ్వు దేవుని ఎదుట నకిలీగా ఉన్నావు అనుకో, నకిలీనే ఇవ్వాలనుకుంటాడు. రూతు యొక్క హృదయాన్ని చూసిన దేవుడు అద్భుతంగా బోయాజుని ఇచ్చాడండి. హల్లెలూయా. ఇంకొకరిని ఇచ్చాడా? ఇవ్వలే. ఇంకొకరిని ఇస్తే ఎలా ఉండును? అస్సలు బాగోదు, మనం చెప్పుకోవడానికి కూడా బాగోదు, చిచ్చి. కానీ ఎవరిని ఇవ్వాలో ఏమంటే రూతు జీవితం అంతా అయిపోయింది అనుకున్నారు. రూతు కూడా అనుకుంది, నా జీవితం ఏమీ లేదు, అంతా అయిపోయింది. నా ఎవరి ప్రాయం అంతా ఏమైపోయింది? బూడిదైపోయింది. నాకు ఒక భర్త లేడు, నాకు ఒక బిడ్డ లేడు. మా అత్త ఎలాగుందో నేను కూడా అలాగే ఉన్నాను అనుకుంది. కానీ చూస్తున్నటువంటి దేవుడు ప్రణాళికలు వేసుకున్నాడు. హల్లెలూయా. రూతు, నీ జీవితం ఓడిబారిపోదమ్మా, నేను చిగిరింపజేయు దేవుడును నీకున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నేను గాయాలు కడతాను. నేనేం చేస్తాను? గాయాలు కడతాను. నీ ప్రతి గాయాన్ని కడతానమ్మా. ఎందుకు? నీ మనస్సును బట్టి, నీ మనస్తత్వాన్ని బట్టి, నా ఎడల నీకున్న ప్రేమను బట్టి, అనురాగమును బట్టి, ఇష్టమును బట్టి నీ బ్రతుకును నా చేతుల్లో ఉందమ్మా, నేను డిజైన్ చేస్తాను. హల్లెలూయా. ఎంత మంచి బ్రతుకు వచ్చేసిందండి. బోయాజ్ అంటే మామూలుడా? బోయాజ్ అంటే ఎవరో తెలుసా? ఆస్తిపరుడు, ఆత్మ సౌందర్యం కలిగినవాడు, శరీరక సౌందర్యం కలిగినవాడు, మంచి పేరు కలిగినవాడు, మంచి జ్ఞాని, మంచి వివేకి. నలుగురికి చెప్తాడు తప్ప నలుగురిలో వేలెత్తి చూపించుకోవడం. అంత అతీతుండి దేవాది దేవుడు రూతుకి ఇచ్చాడు. ఇప్పుడు చెప్పు, నీ దేవుడు ఎంత గొప్పోడు. చిల్లోంచి దేవుడు ఏమని మాట్లాడారు?
వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. మన ప్రభువు మన బిడ్డలకు వివాహమును ఉద్దేశించారు. పెళ్ళి పెడాకులు లేకుండా ఉంచుతాడా దేవుడు? చెప్పండి ఒకసారి. ఉద్దేశించాడు లేదా? చేసి చూపుతాడా లేదా? మన యథార్థతను బట్టి దేవుడు మనకి యథార్థవంతులు ఇస్తాడా లేదా? మనం ఎలా ఉంటే మనకి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళనే తప్పకుండా ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇది నా విశ్వాసము. వాక్యాన్ని బట్టి దేవునికి స్తుతి కలుగుగాక. ఇక్కడ కూడా దేవాది దేవుని యొక్క అతీత కార్యాన్ని మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తుతి కలుగుగాక. ఇంకొక సందర్భంలో షునేమీరాలు మనందరికీ తెలుసు. ఈ షునేమీరాలు దైవజనుణ్ణి అమితంగా ప్రేమించిన కారణాన ఈ దైవజనుడు ఏం చేశాడంటే ఒక వాక్కును విడుదల చేశాడు. హల్లెలూయా. ఆ దైవజనుడు ఏదంటే దానిని దేవుడు రూఢిపరిచాడు. హల్లెలూయా. గర్భాన్ని తెరిచాడు. వృద్ధాప్య దశలో ఆ షునేమీరాలు ఘనురాలైనటువంటి స్త్రీ అని రాయబడి ఉంది. ఆమెకు దేవుడు అతీత కార్యాలు చేశాడు. ఒక 7 సంవత్సరాలు కరువు రాబోతుందనే విషయం దేవాది దేవుడు దైవజనుడికి బయలుపరిస్తే దైవజనుడు ఈ ఘనురాలైనటువంటి స్త్రీ అనబడే షునేమీరాల్ని ప్రేమించి, అమ్మా ఏదో ఒక దేశానికి వెళ్ళిపో, కరువు రాబోతుంది, ఆ కరువులో మీరు బాధింపబడవలసినటువంటి ఆవశ్యకత లేదు అని చెప్పగానే దైవజనుని మాటను బట్టి విశ్వసించి విశ్వాసముతో దేవుని మాట దైవజనుని నోట నుండి విడుదలైందని విశ్వాసముతో ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయింది. ఏ దేశానికమ్మా? ఫిలిస్తీన్ల దేశానికి 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు ఫిలిస్తీన్ల దేశంలో ఉన్న తర్వాత ఆ 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆయన ఎన్ని సంవత్సరాలు అన్నారు? 7 అన్నారా? ఎగ్జాక్ట్గా దేవుని మాట దైవజనుడి నోట నుండి వచ్చింది అని ఆమె విశ్వసించి ఎగ్జాక్ట్గా 7 సంవత్సరాలు ఉండి మరలా తమ స్వదేశానికి స్వగృహానికి వచ్చేటప్పటికి ఆక్రమించేశారు. ఆమె ఎవరిని నమ్ముకుంది? ఎవరి మాటని దైవజనుడిని నమ్ముకుని వెళ్ళింది? దేవుడి మాటని, దేవుణ్ణి, దైవజనుడిని నమ్ముకుని చాలా యథార్థంగా చాలా ఆలోచించుకుందా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్ని ఆలోచనలో ఖచ్చితంగా ఇలాగ అంటున్నారండి పాస్టర్ గారు 7 సంవత్సరాలు వస్తుందంటండి, వెళ్ళాలంటారా? వచ్చింది ఇంకానే కరువు, ఏమి లేవు, ఇదేమి లేదు. దేవుడిని విశ్వసించింది, దైవజనుడిని విశ్వసించింది. ఇప్పుడు వెళ్ళిపోతే ఎలాగా? ఇవేమి లేవు. పెట్టి బేడ సర్దుకున్నారు. ఇల్లు వాకలు మూట కట్టలేరు కదా, వదిలేశారు. విదేశాలకు ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్గా 7 సంవత్సరాలు అయిన తర్వాత తిరిగి రావాలనుకున్నారు, వచ్చేసారు. ఆక్యుపై. నేను చెప్పానా నీకు అనలేదు భర్త. నిన్ను అనాల ముందు అనలేదు భర్త. భార్య కూడా నెత్తిమీద చెయ్యట్టుకుని ఏడవలే. వారిలో ఉన్నటువంటి విశ్వాసం, వారిలో దేవుని ఎడలో ఉన్నటువంటి ఆ నమ్మకం వారికి ముందుగా దూత ఉంచడానికి కారణమైంది. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ ముందు ఏముందో తెలుసా? దూత. ఈ దూత సేద ఎక్కడ తీసుకెళ్తుంది? రాజుగారి దగ్గరికి. ఈ లోపు ఈ దూత చేసిన కార్యం ఏంటో తెలుసా? అదృశ్య దూత. ఈ ఎలీషా పనివాడు ఎక్కడున్నాడో తెలదు కానీ అర్జెంటుగా మనం ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళిపోవాలని వెళ్ళిపోయాడు. ఆ రాజుగారు ఏ ఆలోచనలో ఉన్నాడో తెలదు కానీ దూత ఏం చేసింది తెలుసా? ఎలీషా గురించి అడుగు, నువ్వు ఎలీషా గురించి అడుగు. ఇద్దరు సిట్టింగ్ చేశారండి. ఇద్దరు సిట్టింగు. ఆయన ఏమో చైర్ మీద కూర్చుంటే ఆయన కాళ్ళు దగ్గర ఈయన కింద కూర్చున్నాడు. కూర్చునేవాడికి ఈ దూత ఏం చేస్తుంది తెలుసా? ముందు నడుస్తున్న దూత ఇద్దరిలో క్రియ చేసింది. వాళ్ళలో క్రియ చేసి ఇక్కడ నడిపిస్తుంది. రాజులో క్రియ చేసి ఎలీషా చేసిన అద్భుతాలు ఏంటయ్యా అని అడిగించింది. వెంటనే గెహాజీ ఎక్కడున్నాడు వచ్చేసాడు కదా. ఇప్పుడు గెహాజీ ఏమీ లేదండి, మా ఎలీషా గారు ఒక ఆమె గొడ్రాలు, తన భర్త ముసలి వ్యక్తి. అలాంటప్పుడు మా అయ్యగారు ఏ మాట అన్న అయిపోద్దండి. మరుక్షణం మరు సంవత్సరం నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడంటే కుమారుడు పుట్టాడండి బాబు. ఇంకేంటి అనుకుంటున్నారా? ఆ కుమారుడు చచ్చేపోయాడు.
అయినా కానీ మా ఎలీషా గారు ఆ కుమారుణ్ణి బ్రతికించాడండి. ఈవిడేనండి. కరెక్ట్గా టైం ఎలా సెట్ చేసిందో తెలుసా దూత? నీకు నాకు టైం సెట్టింగ్ తెలదు, అందుకే కరెక్ట్గా టైంకి రాము. ఎక్కడికి టైం సెట్టింగ్ తెలదు మనకి. కానీ మనం ఏమనుకుంటాం, టైం కన్నా అయిపోవాలనుకుంటాం. ఎక్కువైన వాళ్ళం కదా మనం. దూతకు టైం సెట్టింగ్ ఎలా తెలిసింది తెలుసా? ఎగ్జాక్ట్గా అక్కడ ఫస్ట్ అడుగు మొదలెట్టేటప్పటికి చివరి అడుగు ఇక్కడ పడేటప్పటికి వీళ్ళ సంభాషణ అంతా అలా అయ్యేటప్పటికి ఖచ్చితంగా ఇక్కడ అమ్మాయిని, ఆ తల్లిని, కుమారుడిని పెట్టాలి. ఆ సెట్టింగ్ ఎలా చేసిందో చూడండి. అందుకే దేవాది దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలియాజరు నోటులో ఇంకా మాట ఉండగానే సెట్టింగ్ చేసి ఈ దూత రెబెక్కమ్మని ఎక్కడ పెట్టింది? బోయాజు పొలంలో ఎవరిని పెట్టింది? అప్పుడే బోయాజు ఉండాలా? ఉన్నాడు. ఈమె ఎలాగొచ్చినాడు, ఆయన అలాగే వెళ్ళిపోవచ్చు కదా. దూత సెట్ చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఆమె కరెక్ట్గా ఇలాగ అడిగేటట్టుగా ఆయన అడుగు పెట్టేలా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మండి, విశ్వసించండి, దేవుడు అతీతుడు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఇక్కడ అంతా సెట్ చేస్తుంది అన్నమాట సమయానికి. అందుకే దేవుని వాక్యములో కాలాలు సమయాలు నిర్ణయించువాడు. ఆ కాలానికి ఆ సమయానికి దూతలు కరెక్ట్గా కార్యం చేస్తాయి. పింటు పిన్ను దించుతాయి, మక్కికి మక్కి దించుతాయి. మనకి ఇంకా బుద్ధులు అబ్బలేదు, మరి ఇంకా అబ్బించుకోవాలి. మన దేవుని బుద్ధులు మనం అబ్బించుకోవాలి. ఆ దైవ బుద్ధులన్నీ దూతలకు అబ్బాయా ఆ దూతలకు ఉపదేశం లేదు, కానీ ఈ దూతలకు ఏముంది? కానీ అబ్బాలు మరి టైం. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. సమయం అమూల్యం, చేయబోకు మా వ్యర్థం. నువ్వు లేటుకు వచ్చావంటే 2 పాటలు ఎగుర్స్. ఆ 2 పాటల్లో నువ్వు ఉంటే ఎంత ఆశీర్వాదం. ఆ స్వరం అందరితో కలిసి ఎక్కడికి వెళ్ళద్ది? దేవుని దగ్గరికి వెళ్తుంది. చూడండి, టైం సెట్ చేసింది. లేదండి, ఇలాగా మా ఎలీషా గారు ఒక ఆమె విషయంలో ఇలా జరిగింది. కుమారుడు చనిపోయాడు, చచ్చిపోతే మా ఎలీషా గారు బ్రతికించేశారండి. ఎంత గొప్ప కార్యం అనుకుంటున్నారు. ఎవరు వచ్చారు? రాజుగారు మీతో చెప్పానే, ఆవిడ ఈవిడే. ఆ చచ్చిపోయినాడు బతికాడే, ఆ కుర్రోడు ఎవరో గడీడే. ఆ కొద్దో గొప్ప అతన్ని ఆకర్షించే ఆ మాటలు. ఆ టైంలో ఈ మనుష్యులు కూడా అతన్ని ఆకర్షించేశారు. ఏమండి, పర్సనల్ సెక్రటరీని కలుసుకోవాలంటేనే 190 సార్లు తిప్పించుకుంటాడు చెప్పులు అరిగేలాగా. అలాంటిది రాజుగారి దగ్గరికే పంపి దేవుడు ఆ రాజుగారితోనే చెప్పించుకునేలాగా. అద్భుతం ఏంటో తెలుసా? ఈ అమ్మాయి ఎందుకు వచ్చావని ఎవరు అడిగారు తెలుసా? ఆవిడ్ని రాజుగారు 7 సంవత్సరాలుగా ఫిలిస్తీన్ల దేశములకు వెళ్ళానండి. వచ్చేటప్పటికి నా చేను, నా చెట్టు, నా ఇల్లు, నా వాకిలి ఆక్యుపై అయిపోయిందండి. ఎవరక్కడ అనడంతే. వచ్చేసాడు ఒక అధికారిని నియమించి 7 సంవత్సరాల పంట, ఆ పంట వలన వచ్చినటువంటి లాభం ఈమెకి ఇప్పించు అన్నారు. ఆయన అన్నాడు, ఈ వేడులో ఉన్నాడు, ఈ మంటలో ఉన్నాడు. ఎవరు? ఎక్సైట్మెంట్లో ఉన్నాడు. అయ్యో బాబోయ్, చనిపోయిన వ్యక్తి ఈ కుర్రోడా, పిల్లలు లేని ఆమె ఈమె, వీళ్ళిద్దరునా? అమ్మ బాబోయ్ అని మంటలో ఉన్నాడేమో. ఇతను అంటున్నాడు, అయ్యా 7 సంవత్సరాలుగా పంటలు లేవయ్యా, అయినా పర్లేదు, రేటు కట్టు, మొత్తం ఇచ్చి పెంపు. అధికారి కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. సైనికులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఏదమ్మా నీ చెట్టు? ఇదండి. లేకండి. ఏదమ్మా నీ చేను? అదండి. టెంట్లు వేసిన వాళ్ళు అందరినీ గెంటేసాడు. ఏదమ్మా నీ ఇల్లు? ఇదండి. ఇల్లు ఇంకా మంచిగా చేసుకున్నారంటే వీళ్ళు రారని. ఎక్కడికక్కడ సీలింగులు ఈ రోజుల్లాగా, లైట్లు. అప్పనంగా వచ్చింది కదా, ఇల్లు కట్టుకోవాలనుకున్నారంట, అప్పనంగా వచ్చిందంట. సీలింగులు, లప్పం ప్లాస్టింగ్లు, కలరింగులు చేసి ఇంకో 2 అంతస్తులు పైన వేసేసారంట. ఈ లోపు ఈమందంట, ఇదేనంటే మా ఇల్లు అందంట. సైనికులు వచ్చి ఈడు చేశారంట బయటికి. లాభమే లాభం, లాభమే లాభం, లాభమే లాభం. ఎందుకు? దేవుని మీద ఆధారపడింది, విశ్వాసంతో ఉంది. సనగలే, గొనగలే, పరిస్థితులను బట్టి మాట్లాడలే, కాళ్ళు తొక్కుకోలే. దేవుని వైపు చూస్తే దేవుడు
దూతకు ఆజ్ఞాపిస్తే దివి నుండి భూమికి దిగి వచ్చిన దూత అదృశ్యంగా వీళ్ళ పక్షంగా కార్యం చేయడం ప్రారంభించింది. హల్లెలూయా! ఎంత అద్భుతమైన దేవుడు అండి మన దేవుడు. నీకు చేయనన్నాడా? నాకు చేయనన్నాడా? మన జీవితాల్లో ఎన్ని అద్భుతాలు చూసాం, ఇక ముందు చూడగలగాలి. హల్లెలూయా! సాక్ష్యం చెప్పగలగాలి. హల్లెలూయా! మన దేవుడు అత్యుతుడు. హల్లెలూయా! సమర్థుడు, సంసిద్ధుడు. ఆయన వద్ద లేనిదంటే ఏది లేదు. ఆయన ఉత్సాహంతో ఉంటాడు. ఆయన దగ్గర నుంచి మనం పొందుకోవాలి అని మనం ఆరాట పడితే ఉత్సహించివ్వడానికి ఆయన సమర్థుడు. దేవునికి స్తుతి కలుగుగాక. అతీత కార్యం జరిగిందా లేదా? జరిగిందా లేదా? మాయాతంత్రమా? యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలులో శకును లేదు. అతీతుడైనటువంటి సైన్యములకు అధిపతిగా యెహోవా ఇశ్రాయేలీలమైన మనకు, ఆత్మీయ ఇశ్రాయేలీలమైన మనకు ఆ కారణభూతుడుగా ఉన్నాడు. హల్లెలూయా! మనల్ని నడిపించుకుంటాడు. మాయాతంత్రం వేసి బోయాజు పొలంలో కూర్చోబట్లే, మాయాతంత్రం వేసి రాజుగారి దగ్గర కార్యసిద్ధిని కలుగజేయలే, మాయాతంత్రం వేసి రెబెక్కమ్మను ఇస్సాకుకి ఇవ్వలే. ఒక ప్రాసెస్ ప్రకారంగా పరలోకమందు దేవుడు ఉద్దేశించినటువంటి కార్యాన్ని భూలోకమందు దేవుడు దూత ద్వారా అదృశ్య లోకములో ఆజ్ఞాపించి చేయించాడు నీ దేవుడు. హల్లెలూయా! మనకు పరిచర్య చేయడానికి దేవదూతలు ఉన్నాయి. అందుకే నిచ్చెన మీద దేవదూతల పని ఏంటో తెలుసా? ఎక్కడం దిగడం, రావడం, పని చేసి పెట్టడం, పోవడం దేవుని దగ్గరికి. హల్లెలూయా! ఉపయోగించుకో దేవదూతలని. అదృశ్యముగా ఉన్నటువంటి దేవదూతలు నీ కోసమే, నా కోసమే. ఉపయోగించుకో. చేయనన్ను విశ్వాసములో నిలకడగా ఉండడమే మనం చేయాల్సింది. విశ్వాసములో కంకణబద్ధులమై ఉండడమే మనం చేయాల్సింది. అతీతంగా దేవుడు కార్యసిద్ధిని కలుగు చేస్తాడు. హల్లెలూయా! ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. వివాహ విషయానికి చాలని దేవుడు. మోడిబారిపోయినటువంటి జీవితమా, నలుదిశలా కూడా చీకటి ఛాయలు కనబడుతున్నాయా? ఒక రాజమార్గం ఏమీ కనబడట్లేదా? మూసేసినటువంటి ముళ్ళ తుప్పలు కనబడుతున్నాయా? గచ్చ పొదలు లాంటి పరిస్థితులు కనబడుతున్నాయా? నీ దేవుడు ఎలాంటివాడో తెలుసా? రహదారిగా మార్చగల దేవుడు. హల్లెలూయా! హల్లెలూయా! అద్భుతం చేయగల దేవుడు, వివాహానికి సరిపడే దేవుడు. మోడు బారిపోయినటువంటి అనుభవాలకి, కన్నీటి కణలలో, కష్టాల తీరములో, గమ్యము తోచనటువంటి పరిస్థితులలో కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రతి విషయములో వేదనాభరితంగా రోధిస్తున్నటువంటి నిన్ను రహస్యంగా చూస్తున్నది నీ దేవుడు. హల్లెలూయా! నీ దేవుడు నిన్ను చెయ్యి విడవడో. ఏడుస్తూ ఉండో, నీ బ్రతుకు ఏడుపు బ్రతుకని విడిచిపెట్టే కర్కశమైన వాడు కాదు నిన్ను కన్న తండ్రి. హల్లెలూయా! నిన్న కన్న తండ్రి ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొనడానికి సంసిద్ధుడు. నీ బ్రతుకుల అతీత కార్యములు చేసి చూపుతాడు. నమ్మదగిన దేవుడు. దావీదు ఏడవడానికి శక్తి లేనంతగా ఇడ్చాడండి ఒక సందర్భంలో. అలాంటి టైంలో విశ్వాసముతో దేవుని మీద ఆధారపడినటువంటి దావీదు, అయ్యా నా వాళ్లను నేను దక్కించుకోగలనా అంటే ఆ దేవుడు ఆ విశ్వాసాలు చూసి నువ్వెంత నిస్సహాయ స్థితిలో ఉన్నా, నువ్వు ఏడుస్తున్నా, శక్తి లేకపోయినా నీకు ముందు దూతను నేను పంపుతాను, నా శక్తితో నేను నిన్ను నింపుతాను, నువ్వు వెళ్ళు, తరుము నిశ్చయముగా పట్టుకుంటావంటే దేవాది దేవుడు అక్కడ ఒక ఐగుప్తుని పెట్టించాడు. హల్లెలూయా! ఈ ఐగుప్తుడు ఎవరో తెలుసా? సిక్లగు ప్రాంతాన్ని కాల్చేసినటువంటి వారిలో ఒకడు. అతడు కాయల పడడానికి కృప చూపింది దేవుడు. ఆ స్థలములో అతన్ని ఉంచింది దేవుడు. ఆ స్థలములో ఆహారం కొరకు, నీళ్ల కొరకు దప్పిక చేసి నిలబెట్టింది దేవుడు. ఆ దూత ముందుండి ఈ కార్యం అంతటిని సెట్ చేస్తుందండి. హల్లెలూయా! హల్లెలూయా! వెంటనే దావీదుకు సంబంధించిన వాళ్ళు అతన్ని దగ్గరికి తీసుకొస్తే, నువ్వెవరు అంటే నేను ఐగుప్తీయుణ్ణి, అమాలేకుడికి దాసునయ్యాను. ఆ అమాలేకులు పలానా స్థలంలో దోపుడు సొమ్మును దోచుకుని ఇదిగో సిక్లగు ప్రాంతాన్ని కాల్చేసి పలానా చోటుకు వెళ్ళారు. అప్పుడు దావీదు ఏమంటాడు తెలుసా? నన్ను తీసుకెళ్తావా? ఎస్, నిశ్చయముగా వారిని నీకు చూపిస్తానన్నాడు. దూతను ముందుంచి ఐగుప్తీయుని వాడుకొని ఆ రాజ్యం యొద్దకు, ఆ మనుష్యుల యొద్దకు తీసుకువెళితే ఒక్కడ కూడా మిగలకుండా నాశనం చేస్తే దోపుడు సొమ్ము దక్కించుకోగలిగాడండి దావీదు. హల్లెలూయా! భార్యను దక్కించుకోగలిగాడు, బిడ్డలను దక్కించుకోగలిగాడు. ఎవరు నడిపించారు? ఆయన దూత దృశ్యముగా దావీదుకు ముందుండి నడిపిస్తుంది, మనుష్యుల్ని వాడింది.
రహదారిని ఏర్పాటు చేసింది. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చేటువంటి పరిస్థితులు నీకు దాపరించాయేమో, దేవునికి బడి ఏడుస్తున్నావేమో, ప్రభువే నీవే శరణ్యం, నీవే దిక్కు అనుకుంటున్నావేమో, కొన్ని సందర్భాల్లో గుండె పగిలిపోతుందేమో, కొన్ని సందర్భాల్లో స్వరము పెగలనటువంటి పరిస్థితుల్లో ఏడుపు మిగిలిపోయిందేమో. నీ దేవుడు దేనికైనా సరిపడే దేవుడు. హల్లెలూయా. రహదారిని ఏర్పాటు చేస్తాడు నీ దేవుడు. దేవునికి స్తుతి కలుగుగాక. ఆయన ఎటువంటి మార్గాన్ని రహదారిగా మార్చగలడో తెలుసా? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి నీళ్లను గోడలు నిడిపి మనుష్యులను రహదారిలో నడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆశీర్వాదానికి నడిపించ సమర్థుడు నీ దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడిని మనం చెప్పుకోవడానికి కాదు, ఆ దేవుడిని మనం ముచ్చడించుకోవడానికి కాదు, ఆ దేవుడు ఎందుకున్నాడో తెలుసా? అనుభవింపచేయడానికి ఉన్నాడు. హల్లెలూయా. నీవు ఆ దేవుడిని అనుభవించాలి, నేను ఆ దేవుడిని అనుభవించాలి. ఆయన కార్యాలు మన జీవితంలో జరగాలి. సకల ప్రజల ఎదుట సాక్షార్థంగా మనం నిలబడాలి. మన దేవుడిని మనము హత్తుకొని ఉంటే ఆయనే మనవారు, మనమే ఆయన వారము. దేవునికి స్తుతి కలుగుగాక. ఏం లేదండి ఆయన దగ్గర. నిస్సహాయ స్థితిలో ఏడుస్తూ ఉండి ఏడ్చుటకు శక్తి లేనటువంటి దావీదుకు తోడే లేడా? మోడు బారిపోయింది అనుకున్నటువంటి రూతు జీవితాన్ని మహా అతీతంగా చిగురింపజేయలేదా? కుమారుడు వివాహం కోసం స్వజనుల వద్దకు పంపుతున్నటువంటి అబ్రహాముకు అతీతమైన కోడల్ని ఇవ్వలేదా? ఇస్సాకుకు అతీతమైన భార్యని ఇవ్వలేదా? షునేమీరాలు దేవుడు మాటను నమ్ముకుని వెళ్ళిపోయినప్పుడు వచ్చిన తర్వాత కూడా కరువు దినాన ఏ సంపాదన ఉండదే. ఆ కరువు దినాన కూడా అతీతమైనటువంటి సంపదను, దీవెనను, ఆశీర్వాదాన్ని ఇచ్చినవాడు కాదా? దావీదుకు దోపుడు సొమ్ము దక్కించినవాడు కాదా? నీ దేవుడు నీ కీడును మేలు చేస్తాడు. మోడు బారిపోయిన జీవితాన్ని చిగురింపజేస్తాడు. విడుదల లేకుండాన్నావేమో, అతీతమైన విడుదలనిస్తాడు దేవుడు. హల్లెలూయా. నీ కన్నీళ్ళు వ్యర్థం కాదంట. నీ కన్నీరు ఆయన దృష్టికి విలువైనది. ఆయన కవిలలో దాచి ఉంచబడినటువంటి కన్నీరు మరువబడదు. దేవునికి స్తుతి కలుగుగాక. దీన్ని బట్టి ఆయన మీద ఆధారపడు. విశ్వాసంతో ఉండు, విశ్వాసముతోనే ఉండు. విశ్వాసము లేని మూర్ఖతరము వలె మనం ఉండొద్దు. మన దేవుడే మన ఆశ, మన దేవుడే మన భాష, మన దేవుడే మన శ్వాస, మన దేవుడే మన సర్వం, మన దేవుడే మన సమస్తం. ఈ లోకములో ఆయన మన జీవితంలో చేసి చూపుతాడు. స్తుతి కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదమైన ఆ దేవుడికి సాధ్యం, అద్భుతమైన ఆ దేవుడికి సాధ్యం, మేలు చేయుటైనా ఆ దేవుడికి సాధ్యం, కుటుంబ పరిస్థితులను మార్చుటైనా దేవునికి సాధ్యం, మన యొక్క జీవితాన్ని ఆశీర్వాదదాయకంగా నడిపించాలన్నా దేవునికి సాధ్యం. ఆఖరికి మనం తినే తిండి, కట్టుకునే బట్ట, ఉండే నివాసం, ఉద్యోగ, వ్యాపార, చేతు పనుల్లో మనం ఆయన దీవెన పొందాలన్నా ఆయనే సర్వం, ఆయనే శాశ్వతం. హల్లెలూయా. ఎంత మంచి దేవుడిని కలిగి ఉన్నామండి మనం. చాలా మంచోడు, చాలా చాలా మంచోడు, నేను నమ్మిన నా యేసుడు. చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు, నాకు దొరికిన నా యేసుడు. నేనెన్నడూ ఆయను వెదకేలేదు, ఆయన ప్రేమే నన్ను వెదకి వచ్చెను. నేనెన్నడూ ఆయనను వెదకేలేదు, ఆయన ప్రేమే నన్ను వెదకి వచ్చెను. కలువరిలో చూపిన ప్రేమ, నా పాపాలను బాపిన ప్రేమ, నా జీవితంలో దాగిన ప్రేమ, నన్ను కృపలతో నింపిన ప్రేమ. చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు. చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు. గొప్ప దేవా, నిన్ను కలిగి ఉన్నాం ప్రభువా, నీకు స్తోత్రం.